అధ్యాయం ఉపదేశాలు 1. దాంట్లో చాలా మంచి లోతులు ఉన్నాయి అందులో. మనం దాన్ని ఇప్పుడు మనం ఈ 40 నిమిషాలు దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకుని చెప్పడం కూడా కొంచెం కష్టమే. మనం కూడా ఒకసారి ఇంటికి తర్వాత లీలాబద్ధంలో 9వ అధ్యాయం కొంచెం బాగా తరచుగా చూడండి. అందులో ఆయన ఏం చెప్పబోతున్నారు, మనం ఏంటి అందులో కొంచెం ఎలా ఆచరించిన ప్రయత్నం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి 9వ అధ్యాయం చక్కగా చెప్పినటువంటి మన భార్గవి గారికి వాసవి గారు ఒకసారి వచ్చి మన వరచంద్ర స్వామి గారి శేషవస్త్రం అలాగే ఒక జ్ఞాపికని అందజేస్తారు. మూడు అనే అధ్యాయం ఉంది. ఆ ఉపదేశాలు 3వ అధ్యాయం కూడా బాబా చెప్పినటువంటి బోధ, ఆ బోధ మనకి వరదాస్ మాస్టర్ గారు చక్కగా అందించారు. దాని గురించి చెప్పడానికి విజయవాడ నుంచి సాయిరామ్ గారు వచ్చారు. ఒకసారి మనం చెప్పడం ద్వారా ఆయన్ని ఆహ్వానించి ఆయన చెప్పేటువంటి విని సాధ్యంత వరకు మాస్టర్ గారి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. గురుదేవ దిగంబర బాలార్క ప్రభమింద్రనీల జటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం శార్దూల శర్మాంబరం బ్రహ్మజ్ఞానై శనకాదిభిః పర్వతం సిద్ధై సమారాజితం దత్తాత్రేయం పాస్మహే హృదముదధ్యాయే సదా యోగిభిః. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु अलिवेल मंगम्म सहित भरद्वाज महाराज की जय. दत्तावधूत श्री पोलिकी वर चिदंबर स्वामी महाराज की जय. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పమనించింది సమర్థ సద్గురు ఉపదేశాలు 3. ఫస్ట్ అసలు సమర్థ సద్గురువు అని అంటే ఏంటో ముందుగా ఒక్కసారి ఆ బాబా చరిత్ర చదవటం వల్ల ఇప్పుడు ఆల్రెడీ మాస్టర్ గారు ఆ చరిత్రను రాశారు, ఎంతమంది చదువుతున్నారు, మళ్ళా దీని గురించి చెప్పటం ఏంటి అనేది చాలామందికి వచ్చిన క్వశ్చన్ కూడా అంతకుముందు. కానీ అది చదవటం వల్ల నా స్వయం అనుభవం ఏం పొందాము అనేది దీనిలో ఒక్కొక్కటి చెప్తూ దానికి మా ఇంట్లో కానీ మా కుటుంబంలో కానీ జరిగిన ఒక్కొక్క ఉదాహరణ ఇస్తూ ఉంటాను. సో దానివల్ల ఏమవుతుందంటే చరిత్ర చదవటం వల్ల మనకి ఇలా జరుగుతుంది అని స్వయం అనుభవం ఎవరికి వాళ్ళకి వచ్చిన తర్వాత ఇంకా విశ్వాసము అనేది బాగా పెరుగుతాయని నా ఉద్దేశం. సో ఫస్ట్ సమర్థ సద్గురు అంటే సమర్థుడు అంటే అన్నీ తాను పొంది అన్నీ అందరికీ ఆయన ఇవ్వగలవాడు. సో ఆయనకి ఇంకా వేరే పొందటానికి తెలుసుకోవటానికి ఏదీ లేదు. అన్నీ ఏదైనా ఎవరేమడిగినా ఏదైనా చేయగల సమర్థుడు. సర్వకాల సర్వావస్థలందు కూడా ఆయన అన్ని ఇవ్వగల సమర్థుడు. అటువంటి వాళ్ళని సర్వసమర్థుడు అంటాము. అదే సర్వసమర్థుడు మన ఈ కలియుగంలో మన మధ్యలో ఎలా ఉంటుందో అనేది బాబా వారి స్వయంగా మనకి షిరిడీలోను అన్ని ప్రాంతాల్లోనూ ఆయన స్వయంగా చూపిస్తూ ఉన్నారు. అప్పటికీ ఎప్పటికీ ఆయన చూపిస్తూనే ఉంటాడు. ఈ సర్వసమర్థుడు అన్నదానికి అసంభవమైన వాటిని కూడా సంభవం చేయగలడు అనేది ఒక అర్థం వస్తుంది. ఈ విషయంలో మేము రీసెంట్గా విజయవాడలో ఒక స్థలం కొన్నాం. ఆ స్థలంలో చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఆ స్థలంలో మంచినీళ్ళు పట్టడానికి అవకాశమే లేదు, అంతా కూడా ఉప్పు నీళ్ళే. సో మనం మళ్ళా కంపల్సరీ ఆర్ఓ ప్లాంట్ కానీ వేరే ఏదైనా పెట్టుకోవాల్సింది. అందుకని ముందుగానే సర్వసమర్థుడు అన్న అధ్యాయం గురించి చూసి బాబా ఏదైనా చేయగలడు కదా, మనం కొన్న స్థలంలో మంచి నీళ్ళు రావాలి అని చెప్పేసి ముందుగానే దండం పెట్టుకోవటం జరిగింది. అలా దండం పెట్టుకున్న ఒక 4-5 రోజులకి మా అమ్మగారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో బోళ్ళంతమంది మహాత్ముల పాదుకలు ఆ స్థలంలోకి వస్తున్నట్టు, స్థలంలోకి వచ్చి హారతి ఇచ్చినట్టు, ఆ తర్వాత మనం శంకుస్థాపన చేసినట్టు ఇలా కళ వచ్చింది. అలా వచ్చిన తర్వాత పాకలపాటి గురువు గారి దగ్గర నుంచి పైన భీమసింగి నుంచి పాదుకలు తీసుకొచ్చి గురువు గారు మా ఇంటికి వచ్చారు. ఒక రాత్రి పూట 11 అయింది, మా ఇంట్లోనే బస్ చేశారు. రాత్రి 11 తర్వాత నన్ను కొట్టి లేపారు. ఇలా
లేపి రేపు ఉదయమే 5:55 లోపల మీ స్థలంలో పాదుకలు తీసుకెళ్ళాలట అర్జెంటుగా పదాన్ని. రాత్రి 11ంటికి. మాకేమో అర్థం కాలేదు. రాత్రి 11ంటికి లేపి పాదుకలు తీసుకెళ్ళాలట ఇలా అంటున్నారని చెప్పేసి నేను ఉదయం లేట్గా లేద్దాం అనుకుంటే ఆయన 4:40కి నన్ను లేపారు. లేపి టైం అయిపోతుంది, 5:55 లోపల మనం పాదుకలు తీసుకెళ్ళాలి పదా అని. సరే కదా అని చెప్పి 5:55కి పాదుకలు తీసుకెళ్ళాము. స్థలంలో పెట్టి కర్పూర హారతి ఇచ్చేసేసి తీసుకొచ్చేసాం. ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత మన శ్రీనివాస్ గారు అక్కలకోట నుంచి పాదుకలు వచ్చినాయి అని చెప్తే ఆ అక్కలకోట పాదుకలు కూడా తీసుకెళ్ళి మా స్థలంలో పెట్టాం. ఆ స్థలంలో ఎక్కడైతే పెట్టామో అదే ప్లేస్లో మార్కింగ్ ప్రకారం అక్కడ శంకుస్థాపన జరిగింది. ఆయన ఏ పాదుకలు అయితే ఏ పొజిషన్లో పెట్టామో అక్కడే శంకుస్థాపన జరిగింది. సో మా అమ్మగారి యొక్క కళ స్థలంలోకి పాదుకలు వచ్చినట్టు, హారతి ఇచ్చినట్టు, తీసుకెళ్ళిపోతున్నట్టు ఈ రకంగా నిజమైన దానికని చెప్పి ఈ పాదుకలు విజయవాడలో ఇంకోటి చూపించడానికి తీసుకెళ్తే మా ఇంట్లో పోలేశ్వరం వారి పాదుకలు ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళండి అన్న. సరే కదా అని చెప్పేసి ఆ పోలేశ్వరం వారి పాదుకలు కూడా తీసుకెళ్ళి శంకుస్థాపన జరుగుతున్న ముహూర్తం రోజు ఆ పాదుకలు స్వయంగా అక్కడ పెట్టి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగిన తర్వాత ఇంకా బోర్ వేశారు. ఒక 100 అడుగులు, 110, 120 అడుగుల దాకా వేశారు బోరు. బోరు వేసిన తర్వాత సార్ మీరు చెప్తే నమ్మరు, ఆ నీళ్ళు టెస్టింగ్ ఇచ్చాము. తర్వాత పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, తాగి మనం చెప్పవసలా వాళ్ళే చెప్తారు నేను, ఎందుకంటే వాళ్ళు నీళ్ళు తాగుతారు కాబట్టి. చూసి ఆ నీటికి ఈ నీటికి ఎంతో తేడా ఉంది. అవన్నీ కూడా మంచినీళ్ళు రావటం, టెస్టింగ్ తీసుకురావటం. సో అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా సర్వసమర్థుడు అనే దానికి మనం సరిగ్గా అర్థం చేసుకుని ఆయన్ని చరిత్ర చదివితే మన జరిగే అనుభవాల్లో ఆయన ప్రతి ఒక్కటి నిరూపిస్తాడు అన్నదానికి ఈ ఉదాహరణగా చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందరూ అవే నీళ్ళు తాగుతున్నారు. సో సెకండ్ దానికి వచ్చేసరికి ఇక్కడ మనం చూసినట్లయితే బాబా వారి దగ్గరికి వాళ్ళ యొక్క శిష్యులు ఎంతమంది బాబా వారి దగ్గరికి పంపారో వారి గురువు గారు మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి అప్పా అనే కన్నడ సాధువు ఠాకూర్ను, తపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసని శాస్త్రిని, ఇమాంబాయి చోటేఖాన్ దర్వేషాన్ ముస్లిం మహనీయుడు, అబ్దుల్లాను గురువైన అమీరుద్దీన్ ఫకీరు సాయి దర్శనాన్ని పంపారు. అంతేగాక ఉపాస్య దైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను, సప్తశృంగీదేవి తన పూజారిని కూడా దేవాది దేవుడు మునిజనమంజుడైన సాయి సద్గురి సేవలకు పంపారు. సో దీన్ని బట్టి మనం ప్రతిరోజు ఇంట్లో చేసే నిత్య పూజలు ఏవైతే ఉన్నాయో అవి గనక మనం సక్రమంగా శ్రద్ధ భక్తితో గనక చేయగలిగితే వాళ్ళకంటే అధికుడైనటువంటి సద్గురుడికి తప్పకుండా దారి చూపిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. దేవతల కంటే సద్గురు అధికుడు అన్నదానికి ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే సద్గురులు ముక్తిని ప్రసాదిస్తారు. సో అందుకని మనం ప్రతిరోజు కూడా ఇంట్లో చేసే పూజ ఎంత భక్తితో ఆయన ప్రత్యక్షంగా ఎదుర్కొండా ఉన్నాడు అన్న భావనతో 5 నిమిషాలు నిలిచినా చాలు, 10 నిమిషాలు నిలిచినా చాలు. అదే భావనతో కనుక ఇప్పుడు నేను పెట్టే ప్రసాదాన్ని అట్టిపండునో బెల్లం ముక్కను ఆయన ఖచ్చితంగా ఎదుర్కొండా తింటున్నాడు అన్న భావన కంపల్సరీ ఉండి తీరాల్సిందే. అలా ఉన్నప్పుడు మీరు ఏ దండం పెట్టుకున్నా షిరిడి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎదుర్కొండా బాబావారికి దండం పెట్టుకున్నా సరే ఆ పని అయి తీరుతుంది. ఇందులో ఎన్నో అనుభవాలు పొందిన ఉన్నాం అన్నమాట. అంటే ఇంట్లో చివరికి మా అమ్మగారు ఏం చేస్తారంటే కళ్ళజోడ కనబడకపోయినా కూడా ఇంట్లో అందరం వెతికి మర్చిపోయినా కూడా కళ్ళజోడ కనబట్టలేదు అని చెప్పి పటానికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత ఏదో ఒక రూపంలో ఆలోచన వస్తుంది. పిల్లవాడు తెచ్చేవటమో లేకపోతే అరే ఒకసారి ఇంతకుముందు ఎప్పుడు చూడని ప్లేస్లో వెళ్ళి చూడటమో జరుగుతుంది అనమాట. సో అలా అని చెప్పేసి ఆ యొక్క భక్తి భావాలను కంపల్సరీ ఇంట్లో ఆయన ఎదురకుండా ఉన్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకుని ఉండాలి, అలాగే బిహేవ్ చేయాలి. సో అందుకని చెప్పేసి మనం చేసే పూజ ఈ విధానం అవి కూడా ఖచ్చితంగా ఆయన ఎదురకుండా ఉన్నారు అన్న భక్తి భావంతో చేస్తే ఆయన ఏ సద్గుణం చూపాలో ఆ భగవంతుడు ఆ సద్గుణాన్ని ఖచ్చితంగా చూపుతాడు. ఇంకోటి ఇక్కడ మాస్టర్ గారు రాసింది, నిజమైన భక్తితో ఎవరెక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు. సో నిజమైన భక్తి అంటే ఇక్కడ ఎదుటి వాళ్ళ మీద కానీ పక్కవారి మీద కానీ ఎటువంటి అసూయ ద్వేషభావాలు లేకుండా ఒకళ్ళకి ఎప్పుడు మంచి చేయాలి అన్న దృఢ సంకల్పంతో
తర్వాత నేను ఏమైతే ఎదుటివాడికి చేయకూడదు అని అనుకున్నానో అది ప్రతి ఒక్కరికి కూడా హాని కలిగించేవి చేయకుండా ఉండటం. సో అంతటా ఆయనే ఉన్నారు అని అనుక్షణం గుర్తుపెట్టుకుండటం. ఈ యొక్క నిజమైన భక్తితో మనం ఎక్కడుండి అడవిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఆయన ఖచ్చితంగా మనం అనుకున్నది చేసి తీరుతారు, ఖచ్చితంగా పలుకుతాడు. దీనికి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అది ఏంటంటే నేను ఫారెన్లో ఉండేవాడిని, 2020 వరకు వేరే దేశంలో ఉండేవాడిని. అక్కడ వారానికి ఖచ్చితంగా రోజుకి 2 సార్లు విమానం ఎక్కాల్సి వచ్చేది. రోజుకి ఉదయం వెళ్ళటము విమానంలోనే, సాయంత్రం రావటం విమానం, అలా 12 సార్లు విమానం ఎక్కాల్సి వచ్చేది వారంలో. నిజమైన భక్తితో ఎక్కడ నుండి పిలుస్తాడు అన్నదానికి ఉదాహరణ అనమాట. ప్రతిదానికి నాకు జరిగిందే చెప్తున్నాను మీకు. ఒకరోజు సాయంత్రం శుక్రవారం నాడు విమానం ఎక్కి మళ్ళీ వెనక్కి రావాలి ఇంటికి. వస్తుంటే అది యాక్చువల్లీ 45 నిమిషాల్లో దిగిపోవాలి విమానం, కానీ 1 గంట 45 నిమిషాలు దాటిపోయింది, గంటన్నర దాటిపోయింది. అక్కడక్కడే చక్కలు కొడుతూ ఉన్నాయి. సో ఏంటో మనకు అర్థం కాలేదు. ఇది కిందకి దిగుతుంటేనేమో షేక్ అయిపోతుంది విమానం, ఊగిపోతుంది. నాకేం కనబట్ల, బయట మేఘాలు అవి తప్ప, ఉరుములు మెరుపులు తప్ప. వెనకాలేమో అందరూ అల్లా ఒక్కరి ఇది చేస్తున్నారు, యేసుక్రీస్తుకి దండం పెడుతున్నారు. అయితే అంటారా ఇదే మనకి లాస్ట్ రోజు ఇంకా అని చెప్పేసి అప్పుడు ఇంకా ఆయన దండం పెట్టాల్సి వచ్చింది. ఏదైనా పెడతారు బాబా, ఇంకా మన మధ్య పెళ్ళైంది, అప్పుడే పడిపోతేనే ఇందులో పడిపోతాం అయిపోయింది. ఇంకా మా అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు చెప్పి చేటపాతం మొదలు పెట్టారు. వెనకాల నుంచి వాళ్ళ పేర్లు వింటే నాకు భయం వేస్తున్నాం, నిజంగా పడిపోతుంది ఇది అని. సరే కదా అని చెప్పేసి అలా దండం పెట్టుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలకి విజిబిలిటీ కనపడుతుంది అని చెప్పి దింపడానికి తీసుకొచ్చాడు. అయినా కూడా అప్పటికి కూడా తప్పు చేశాడు. నేల మీద దింపకుండా సముద్రంలో దింపుతున్నాడు. సముద్రంలో దింపేసి ఈయనంటే సముద్రం నిజంగా అంటే సముద్రం దిగాల్సి వస్తుందేమో అని చెప్పేసి చివరికి మనకు కనబడుతుంది. అంటే చేయి పెడితే నీళ్ళు అందే అంత, కిటికీలో చేయి పెడితే నీళ్ళు అంతే అంత దగ్గరికి వచ్చేసింది అనమాట. వచ్చేసి ఎమ్మటే మళ్ళా అయ్యో ఇంగ్లీష్లో చెప్తున్నాడు అనమాట. సారీ అండి, ఏమనుకోమాకండి, నేను ఈ యొక్క కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఇక్కడ దింపేసిన మళ్ళా తీసుకొచ్చి ఒక 1-2 గంటల తర్వాత పక్కన దింపాడు అనమాట. దింపేసిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఆ ఫారంలోనే వెంకటేశ్వర వారి విగ్రహం ఉంటే ఫోటో, ఆయనకి దండం పెట్టేసుకుని ఫోటో కింద చెప్పుకుని ఇక్కడికి రాగానే బాబావారి గుడికి షిరిడీకి వెళ్తాం, దండం పెట్టుకుంటాం. అంటే నిజమైన భక్తితో మనం ఎక్కడి నుంచి దండం పెట్టినా కూడా ఆయన కాపాడుతాడు అన్నదానికి ఇది ఉదాహరణ. ఇక్కడ ఇంకోటి చూస్తే సహజ మానవాయవాలు గల నన్ను చూసేదేమిటి అని కేకలేశారు. కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టిస్, అతని బాల్య జిల్లా కలెక్టర్ మక్నేల్ షిరిడీ చావడికి వచ్చారు. కమిషనర్ ఒక భక్తులతో పెద్ద ఉద్యోగుల దర్శనానికి వచ్చారు, సాయం త్వరగా సిద్ధంగమను అన్నారు. ఇక్కడ ఆయన సహజ మానవావయవాలను చూసేది ఏమిటి అన్నకి అన్న మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు అహంకారంతో వచ్చారు. ఈ ఎవరైతే కర్టిస్ వాళ్ళ భార్య ఉన్నారో వాళ్ళు బాబా వారిని భక్తితో చూడటానికి రాలే. ఆయన మన యొక్క హోదాన్ని చూపిద్దాము కొంచెం బాబా ఎదుట అని నేను అనుకుంటాను ఇందులో. ఎందుకంటే బాబా నన్ను మామూలుగా అవయవాలు నన్ను చూసేది ఏంటి అని చెప్పి ఎవరితో అలా వీళ్ళతో తప్ప ఎంతవరకు చేతుల్లో ఎక్కడా కూడా. సో వాళ్ళ భావాలను బట్టి ఆయన సమాధానం ఇచ్చారు. మామూలుగా నన్ను చూసేది అంటారా, ఎందుకంటే వాళ్ళ భావాలు అట్లాగే ఉన్నాయి. ఈయన గొప్ప మహాత్ముడు, చూద్దాము ఈయనతోనే సరెండర్ అవుదాము అన్న ఉద్దేశంతో రాకుండా మామూలుగా వచ్చి దర్శనం చేసుకెళ్దాంలే అన్న భావంతో వచ్చారు. కాబట్టి బాబా వారు అక్కడ మామూలుగా అందరిలాగా ఉండే నన్ను చూసేది ఏమిటి అని చెప్పి వాళ్ళ యొక్క అహంకారానికి ఆయన ఒక చిన్న సురక లాంటిది ఇచ్చారు. అలాగే అధికారుల మెప్పు కోసం ప్రాకులాడడం సాధు సత్పురుష నిషిద్ధమని ఆయన తెలిపారు. అంటే నేను ఏదో చేస్తున్నాను, నన్ను పక్కన వాళ్ళు మెచ్చుకోవాలి, లేదంటే నేను బోళ్ళంత అన్నదానం చేశాను, ఇంత అన్నదానం చేశారా అని చెప్పి నాకు ప్రశంసలు రావాలి, ఇలా అనే భావనతో చేసినది ఏది కూడా సరైన మార్గానికి దారితీయదు. ఆయన చేస్తున్నాడు అంటే అన్నం పెట్టేది ఆయనే, అన్ని ఇచ్చేది ఆయనే. సో ఆయన పెడుతున్నాడు అన్న భావనతో ఆయన ఇచ్చింది మనం తిరిగి ఆయనకి ఇస్తున్నాము అనే భావన ఎప్పుడు కూడా ఉండాలి. సో మనకి డబ్బులు వచ్చినా సరే, అంతస్తులు ఆస్తులు ఏ వచ్చినా సరే అన్ని ఆయన ఇచ్చినవే కాబట్టి ఇది ఎప్పటికీ ఆయన అనేది చెప్పేసి భావన ఉండాలి. ఒకప్పుడు ఒక సత్సంగంలో ఒక ఆయన చెప్పారు, ఇలాగా బాబాదేవ్ వల్ల ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, బాబాదేవ్ వల్ల కారు కొనుక్కున్నాను,
అని చెప్పి అప్పుడేమంటే మాస్టర్ గారు అలా అంటారు, బాబా దేవ వల్ల ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు కదా, అందులో ఫ్రిడ్జ్ లేదట, పాల ప్యాకెట్లు కదా అభిషేకానికి ఫ్రిడ్జ్ ఇచ్చారంటారు. నీకు ఆయిందే వల్ల వచ్చినప్పుడు అది నీదే ఆయిందే, ఆయిందే కదా. సో సరే ఉదయం పూట అభిషేకం చేయడానికి రాత్రిపూట చాలా మంది పాల ప్యాకెట్లు తెస్తున్నారు, పెట్టుకోవడానికి లేదుట, ఆ ఫ్రిడ్జ్ ఆయనకి ఇచ్చాయంట. అలాగే మొన్న ఒకసారి ఒక ఆయన నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఒక ఆయన ప్రశ్నించారు, బాబు అందరూ వెళ్తున్నారు తిరుపతి, గుళ్ళు కొట్టిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు, ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో, తిరుపతి వెళ్ళి గుండు కొట్టిస్తే మళ్ళా ఎంట్రుకలు మొలవవు అంటే ఎంతమంది ఇస్తారు? తిరుపతి వెళ్ళి గుండు కొట్టిస్తే మళ్ళా వెంట్రుకలు రావు అని చెప్తారు, ఎంతమంది వెంట్రుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు? సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కదానికి ఒక క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇస్తే ఏంటి, ఏం జరుగుతుంది, ఇవ్వకపోతే ఏంటి, ఆయన అడిగాడు ఆయన నిమ్మని, ఆయన అడిగింది ఏంటి. సో ఇలా వివేక విషయాలతో ఆలోచించుకుంటూ చేస్తే చాలా క్లారిటీగా ఉంటుంది లైఫ్. ఎవరేం చెప్పినా కూడా నమ్మాలా వద్దా అనేది అర్థమవుతుంది మనంతటా మనకు. తర్వాత ఇది చేస్తే ఏం జరుగుతుంది, బాబా ఎందుకు చేయమన్నారు, చేసి మనం ఎలాంటి అనుభవం పొందాము అనేది చాలా క్లియర్గా ఉంటుంది లైఫ్లో. ఇంకోటి చూస్తే అండి, బాబా వారికి ప్రసాదం చాలా మంది ఎంతో మంది ఇస్తూ ఉంటారు, కానీ మసీదులోకి తీసుకురానికి బాబా ఒక అతన్ని దూరంగా గోడవతల ఒక వృద్ధుడున్నాడు తీసుకురా, చూస్తే అక్కడ ఒక వృద్ధుడున్నాడు, అతని నోట చొంగకారి ఈగలు ముసులుతున్నాయి, అతని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకుని కొంచెం తిని మిగిలింది అతనికి ఇచ్చి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అలానే మసీదు ముంగిట ఎప్పుడో ఒక్కొక్క ఉండేది, సాయి దాన్ని రొట్టెలు పెట్టేవారు. ఒకరోజు దాన్ని మాధవ ఫస్లే చీపో అని తిన్నాడు. సాయి అతన్ని, అది నా కోసం వచ్చింది కానీ నీ కోసం కాదు, దాన్ని ఏమీ చేయవద్దని తీవ్రంగా మందలించారు. ఇక్కడ కూడా ఎంతో ఆర్తితో, ఇంట్లో నిజమైన భక్తితో ఆయన ఖచ్చితంగా తినాలి అని చెప్పి ఈరోజు కూడా అండి ఆయన ఖచ్చితంగా స్వీకరించాలి అని చెప్పి ఎంతో ఆర్తితో కనుక మీరు ఇంట్లో ఏదైనా వండితే అది ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తారు. ఇది మనకి సుబ్రహ్మణ్య గారి యొక్క విషయంలోనే ఉంటుంది. నెల్లూరు గొలగముడిలో స్వామివారి వెంకయ్య స్వామివారి ఎవరేం పెట్టినా ఏమీ తినరు, ఆయన పాదాలు తాకనివ్వరు. సో సుబ్రహ్మణ్య గారు ఏం చేస్తారంటే ఒకరోజు నామం చేసుకుంటూ ఇడ్లీలు వండుతారు. ఇడ్లీలు వండి నామం చేసుకుంటూనే ఇడ్లీలు వండుతారు, నామం చేసుకుంటూనే తీసుకెళ్తారు. తీసుకురాగానే అప్పుడే ఆల్రెడీ స్వామివారు తినేసి ఉంటారు. తినేసి అక్కడ సేవకులు అంటారు, స్వామివారు ఆల్రెడీ తినేశారు, ఇప్పుడేం పెట్టద్దండి అంటారు. స్వామివారు కల్పించుకొని ఏంటయ్యా ఏం తీసుకొచ్చామంటారు. ఇలా ఇడ్లీ తీసుకొచ్చాను స్వామి అంటే, ఆ పెట్టయ్య ఆకలిగా ఉండలా అంటారు. సో అని చెప్పేసి మనం ఏది ఆర్తితో నామజపం, ఇంట్లో కూడా అంతే, వంట చేసుకునేటప్పుడు కూడా మీరు కనుక నామజపం చేసుకునేంత మహా అయితే వంట ఒక గంట గంటన్నర మేబీ మ్యాక్సిమం, బాగా వచ్చిన వాళ్ళకైతే ఒక 45 నిమిషాలు ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా మనసు ఎట్టైనా పోనివ్వండి ఫస్ట్ కొంతకాలం వరకు నోరు మాడతాం, ఖచ్చితంగా నామజపం చేసుకుంటానో ఏదో ఖచ్చితంగా వంట చేస్తే కనుక అది మనం తిన్నాక కూడా మన భావాలు కూడా చాలా వరకు మారుతాయి. ఇది స్వయం అనుభవం మా ఇంట్లో కూడా. సో ఆ అన్నం తినటం వల్ల కానీ మీరు కాకపల్లికి పెట్టినప్పుడు కూడా ఏ రోజు రాని కూడా ఆ ప్రాజెక్ట్ తినేసి వెళ్ళిపోతాయి మీరు ఆ యొక్క నామజపంతో చేసిన ఆ యొక్క దీనివల్ల. సో కాబట్టి నిజమైన భక్తితో ఏది తీసుకొచ్చినా కూడా ఆయన స్వీకరిస్తాడు. వాచ ఆత్మజ్ఞానం కోరినా లభించదు, డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తన అంతటిని మలిచినట్లు ముముక్షత్వం మలిచినప్పుడే అది వాస్తవం అవుతుంది, జ్ఞానం లభిస్తుంది. బాబా వారికి ఒక ఆయన వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం కావాలని అడుగుతాడు. నేను దానికి ఇవ్వటానికి రెడీగా ఉన్నాను, కానీ తీసుకునేవాడు లేడు. పక్కన ఒక అతనితో చెప్పేవాడిని 5 రూపాయలు తీసుకురామని పక్కకి పంపిస్తూ ఉంటాడు. 5 రూపాయలు లేవని చెప్తూ ఉంటాడు, కానీ ఈయన నేను ఇస్తానని అండో, లేకపోతే నిజంగా బాబా అడిగింది 5 రూపాయల, లేకపోతే జ్ఞానేంద్రియాలు, మనసు, ఇవి ఈ 5నా అని చెప్పేసి ఆయన అర్థం చేసుకోలేకపోతాడు. సో ఇది మనకు కొంచెం ఆయన బాబా వారు చెప్పింది పూర్తి ఆధ్యాత్మికతగా ఆ 5 రూపాయలు అన్నదాన్ని మనం కొంచెం లౌకికంగా తీసుకుని దాన్ని మన జీవితంలోకి మార్చుకుంటే ఎలా ఉంటుందంటే, బ్రహ్మజ్ఞానం కావాలి అంటే అంతటా ఆయనే ఉన్నారు అని తెలుసుకునే అనుభూతి నాకు కావాలి అంటే ముందు
నాకు తెలిసింది ఏంటి అంటే అండి, ఫస్ట్ డబ్బు మీద ప్రీతి పోవాలి. డబ్బు మీద ప్రీతి ఉన్నంత వరకు అది ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటుంది. సో ఒకసారి ఆ డబ్బు అలవాటు అయ్యింది అంటే దాన్ని మంచి కార్యాలకు ఉపయోగించి తండ్రి అని చెప్పి కూడా ముందుగానే దండం పెట్టుకోవాలి. అది మంచి కార్యాలకి ఉపయోగించేటైతేనే నాకు ఇప్పించు, లేకపోతే లేదు అని చెప్పేసి మనం ముందుగానే దండం పెట్టుకుంటే దానికి తగు రీతిన ఆయన డబ్బుని ఇప్పిస్తారు. అలాగే దాన్ని ఎట్లా వాడాలో కూడా ఆయన చూపిస్తారు. ఇది లౌకిక పరంగా. ఆధ్యాత్మిక పరంగా చూస్తే మనం ఆయనకి ఖచ్చితంగా మన కాలాన్ని, మనసుని, ఇంద్రియాలని ఆయనకి సంపూర్ణంగా మనం సమర్పించాలి. అంటే సాధ్యమైనంతసేపు రోజులో 24 గంటల్లో మ్యాక్సిమం ఎన్ని గంటలు కుదిరితే అన్ని గంటలు ఆయన గురించి మాట్లాడటము, ఆయన గురించి చెప్పటము, ఆయన్ని తలుచుకుంటూ ఉండటము. ఇందాక పొద్దున్న శ్రీనివాస్ గారికి మాకు కూడా వద్దున అదే డిస్కషన్ జరిగింది. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, బస్సులో వెళ్తూ ఉంటే అరే బోళ్ళన్ని పందులు, కుక్కలు అన్నీ కనబడుతూ ఉంటాయి, కనబడిన ప్రతి కుక్క పాపాన్ని దండం పెట్టుకునేవాళ్ళు. సో ట్రైన్లో వెళ్తూ ఉండేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. ట్రైన్లో వెళ్తున్నప్పుడు కిటికీలో చూస్తే పొలాల్లో గేదెలు అన్నీ మేస్తూ ఉండేవి. ఎన్ని గేదెలు కనబడ్డాయి, అన్నిసార్లు దండం పెట్టుకునేవాళ్ళు. సో ఏమవుతుందంటే అన్నిసార్లు దండం పెట్టుకున్నప్పుడు ప్రతిసారి బాబా గుర్తొస్తూ ఉంటాయి, ఎన్నిసార్లు దండం పెట్టుకున్నాం అన్నిసార్లు. సో రోజులో 1 గంట 6 గంట అలా వెళ్ళిపోతుంది. సో మ్యాక్సిమం ఎంత టైం నువ్వు కేటాయించగలవు ఆయన గురించి అంత టైము కేటాయించు. తర్వాత నువ్వు ఏది చేస్తున్నా సరే ఆయన లింక్ చేసే ఏదో ఒక విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తున్నా ఉంటాను, బాబా ద్రోణాచలం వస్తాను అందరం పెట్టుకుని వచ్చేసి, లేదు ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ పాల ప్యాకెట్ తేవడానికి వెళ్తున్నావు, బాబా పాల ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చి అలా ప్రతిదీ ఆయనకి చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుందంటే రోజులో సాధ్యమైన సేపు ఆయనతో లింక్ ఉన్న సంబంధం ఉంటూ ఉంటుంది. తర్వాత నేను మీతో మాట్లాడుతున్నా సరే ఆయన ఎక్కడో అంతరాంతరాల్లో లోపల ఉంటూ ఉంటాడు అనమాట, కనబడుతూ ఉంటారు ఆ యొక్క ఆయన రూపం. ఇక్కడ కూడా అదే రాశారండి, సాయి వంటి సద్గురు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది. సాయి కూడా వారిని ఆ రీతినే అనుగ్రహిస్తారు. సో బాబా గారి మీద మనకి ఇష్టము, ప్రేమ కలిగిన కొద్దీ ఈ ధనం మీద మనకి ప్రీతి ఎక్కువ కలగదు. అలా కలగకపోవటం అనేది నిజమైన భక్తి. ఎందుకంటే ధనం ఇచ్చింది కూడా ఆయనే కదా, ఆయన ఇచ్చింది ఆయనకే ఖర్చు పెట్టేద్దాం కదా అనిపిస్తుంది. ఈ విషయం మా నాన్నగారి విషయంలో మేము బాగా చేస్తాం. విజయవాడ నుంచి మేము గుంటూరు వెళ్ళాలంటే నేనైతే ఒక 30-40 రూపాయలు ఉంటే వెళ్ళిపోయేవాడిని గుంటూరు. మా నాన్నగారు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలంటే మినిమం 1000 రూపాయలు ఉండాలి. ఎందుకు అని అడిగేవాళ్ళు. ఈ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎంతమంది పిచ్చుకాలు వచ్చారు, అంతమంది పిచ్చుకాలు తలా 100 ఇస్తూ ఉండాలి. చివరి 100 రూపాయలతో దిగి ఆటో వెళ్ళేవాళ్ళు. ఇందుకు కూడా 1000 రూపాయలు ఉండాలి అనేవాళ్ళు. అప్పుడు కానీ మాకు తెలిసేది కాదు, ఇది కావాలి ఆయన గుంటూరు వెళ్ళాలంటే 1000 రూపాయలు ఉండదు. దేనికంటే 900 దానం చేయడానికి 100 రూపాయలు ఆటో వాడుకోవడానికి. సో చెప్పేవాళ్ళనమాట, నీకు ఇచ్చారు కాబట్టి నీ దగ్గరే ఉంచుకోవటం అనేది కరెక్ట్ కాదు. అది లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా పంచిపెట్టాలి డబ్బు ఆయన ఇచ్చినప్పుడు. సో ఈ ఆధ్యాత్మికత పెరిగిన కొద్దీ ఇటువంటి ఆలోచన వస్తాయి ఖచ్చితంగా. సో డబ్బు మీద ప్రీతి పోతుంది అనే దానికి అర్థం ఏంటంటే ఏదో రకంగా డబ్బు మీద ప్రీతి పోతుంది, లేకపోతే డబ్బు సంపాదించాలన్న ఆలోచన లేకపోవడం అనేది కాదు. మనకున్న దాన్ని ఎంతమందికి ఇవ్వగలం అనే ఆలోచన ఆయన తెప్పిస్తారు. సో ఆధ్యాత్మికత పెరిగిన కొద్దీ ఈ మంచి పనులకు వాడటానికి ఈ డబ్బుని వాటి మీద మనకి ఏమవుతుందంటే, నేను ఒకరికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చినా కూడా అయ్యో ఇచ్చానే తీసేసుకున్నారే అన్న ప్రీతి అనేవి మంచుకు కూడా ఎక్కడ ఆలోచనలు రావు. ఈ వాక్యం బాగా నచ్చుతుందండి నాకు. భక్తుల హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తప్పని వాని సత్సాంగంలోకి లాగుతారు బాబా. దీనికి యాక్చువల్ నేను ఉదాహరణగా మన శ్రీనివాస్ గారిని తీసుకుంటాను. ఇక్కడ భక్తుల హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తప్పని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా. అంటే మనం చేసే ఉద్యోగం కానీ దానిలో కానీ చుట్టుపక్కల పరిస్థితులు కూడా ఒక్కోసారి అనుకూలించాలి అని ఉంటాయి. ఇప్పుడు ఆ శ్రీనివాస్ గారు చేసే ఉద్యోగంలో ఆయన పోలీసు, చుట్టుపక్కలంతా ఈ భావాలకు విరుద్ధంగా ఉంటారు అందరూ. బాబా ఏంటి, సత్సంగం ఏంటి, ఇన్నిసార్లు వెళ్ళటం ఏంటి అని చెప్పేసి. సో అటువంటి పరిస్థితుల్లో కూడా దుస్సంగత్యంలో దీంట్లో ఉన్నా కూడా ఆయన ఈ సత్సంగత్యంలోకి లాగుతారు అని ఖచ్చితమైన ఉదాహరణ ఇది మనం దీనికి చెప్పచ్చు.
ఇంకొక దానికి వస్తే అండి, సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాల్లో రక్షించి భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలోనే భక్తి ముక్తి ప్రసాదిస్తారు. దీనికి అంటే బాబా వారు అంటే అసలు ఏమీ తెలియని వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళకి కూడా పూర్వజన్మ కర్మ ప్రకారం వాళ్ళు మన దగ్గరికి రావాలి అని ఆయన అనుకుంటే ఎట్లాగైనా ఎక్కడున్నైనా సరే పిచ్చికి దారం కట్టి లాగినట్టు ఆయన లాగుతారు ఖచ్చితంగా. దీనికి స్వయం ఉదాహరణ మేమే అండి. యాక్చువల్లీ ఫస్ట్లో నేను పుట్టలేదు అప్పటికి, ఇంకా మా అక్క గారు పుట్టినప్పుడు బాబా అంటే మాకేంటో తెలియదు. ఆయన ఒక ముస్లింలు మాత్రమే పూజిస్తారు అనే ఒక భావన ఉండేది మా నాన్నగారికి వాళ్ళకి. సో మా అక్క పుట్టిన తర్వాత అంటే బాబా వారు ఎట్లా పరిచయం అయ్యారని చెప్తున్నాను. అసలు ఫస్ట్ మాకు అంటే మాకు విశ్వాసం లేకపోయినా ఎట్లా తీసుకొచ్చారు అని. మా నాన్నగారు మా అమ్మగారు ఒక విజయవాడలో ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. అప్పుడు మా అక్క పుట్టింది నెలల పిల్ల, 8 నెలలు 9 నెలలు. ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే రోజు మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు, సాయంత్రం వచ్చేవాళ్ళు. మా పడుకోబెట్టిన ఆ మంచం మీద కానీ మా అక్క పక్కన ఉన్న పాప కానీ మా అమ్మగారి గుండెల మీద ఏదో బరువుగా ఉన్నట్టు, బాగా గట్టిగా కూర్చున్నట్టు, తర్వాత మా అక్క ఒక 2 నిమిషాలు ఎక్కడ ఉంటే ఇంకో 5 నిమిషాల్లో వెళ్ళి సోఫాలో ఉండటం, కిటికీ తలుపులు వాటంతరవే కొట్టుకోవటం, తలుపులు వాటంతరవే మూసుకుపోవటం ఇట్లా జరుగుతుండే. ఏదో గాలివానకి ఇట్లా జరిగింది, మా అమ్మగారు భ్రమపడుతున్నారేమో అనుకున్నారు, కానీ ప్రతిరోజు ఇది రిపీట్ అవుతూ ఉండేది. ముందు అసలు మా అమ్మగారు కొత్తగానే చెప్పుకోవాలి, అంత బాధ భరించినందుకు ఆవిడకి. గట్టిగా బరువుగా ఇక్కడ కూర్చోవటం, మా అమ్మగారి జుట్టంతా ఇట్లా ఇట్లా తీసేయటం, మా అక్కని తీసుకెళ్ళిపోయి వేరే చోట కూర్చోబెట్టడం, తలుపులు వేసేయటం, కిటికీలు తీసేయటం ఇట్లా జరుగుతూ ఉండే. కొంతకాలం వరకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఇట్లా జరుగుతుంది ఏంటా అని చెప్పేసి. మక్కేమో ఒకటే ఏడ్చేదిట, ఇసిరి అవతల కొట్టినట్టే, ఇట్లా అవతల కొట్టినట్టే మక్కని వెళ్ళి అవతల పట్టడం ఇట్లా జరిగేది. జరిగినప్పుడు ఇక్కడ ఏమైందా ఏంటో అర్థం కాక మా నాన్నగారు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దగ్గరికి వెళ్ళటం, తర్వాత కసాపురం ఆంజనేయ స్వామి వారి దగ్గరికి, తర్వాత మన విజయవాడలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళటం, రకరకాలుగా అన్నీ చేసినా ఏం జరిగినా ఇది మాత్రం 3 రోజులకు ఒకసారి రిపీట్ అవుతూనే ఉండేది ఖచ్చితంగా. సో అందుకని చూశారు. అప్పుడు ముత్యాలంపాడులో సాయిబాబా గుడికి మాస్టర్ గారు షిరిడి నుంచి దున్ని తీసుకొచ్చారు. ఒంగోలుకి గూడూరికి ఇక్కడికి దున్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ చిన్న పందిరేసి ఆ పందిరిలో పాకలో బాబా వారి ఫోటో పెట్టి పూజించేవాళ్ళు. ఆ పూజలోకి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి ఒక పటం ఇచ్చారు, చిన్న పటం, బాబావారి పటం ఇస్తే ఆయన దాన్ని ఫ్రేమ్ కట్టి చేంజ్ చేశారంటే అటక మీద పెట్టారు. ఆయన ముస్లిము అన్న దీంతో ఎంతమంది తీసుకెళ్ళినా మంత్రాలు చేయించారు, తాయితలు కట్టించారు, ఏం కట్టించినా మాత్రం ఇది మాత్రం పోయేసరికి ఎవరో చెప్పారు, ముచ్చలంపాలలో ఉన్న వాళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఒక్కసారి మీరు బాబా వారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోపోయారా అన్న. మా నాన్నగారు అప్పుడు కూడా వెళ్ళారు. ఆయన ముస్లిము, మనకు సంబంధించింది కాదు, ఈ రకమైన ధోరణిలో ఉన్నారనమాట. సరే కదా అని చెప్పేసి ఇంకోళ్ళు వచ్చి చుట్టాలే చెప్పారనమాట, ఇలాగా బాబా వారిని ఒకసారి నీళ్ళు దండం పెట్టుకోండి, ఏదన్నా ఉంటే తగ్గుతుంది. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే పైన ఆ అటక మీద పెట్టిన ఫోటోని తీసి బూజులు దులిపి, మొత్తం బూజులు పట్టేస్తుంటే ఆ ఫ్రేమ్ కట్టించిన ఫోటోని బూజులు దులిపేసేసి దాన్ని నీళ్ళతో కడిగి గంధం బొట్టు పెట్టారు. పెట్టిన తర్వాత ఆ రోజు కాక పక్క రోజు బాబావారు మా అమ్మగారి కల్లో కనబడి జస్ట్ అలా దునిలోంచి వీపు తీసి మా అమ్మగారికి ఇట్ట పెట్టారు కల్లోని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటువంటివి జరగటం కానీ మళ్ళా అటువంటి అనుభవాలు రావటం కానీ ఏమీ లేవు. సో ఆ విధంగా ఫస్ట్ బాబావారి పరిచయం అయ్యాయి. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఫోటోని తీయటం, పూజలో పెట్టడం, అప్పటి నుంచి బాబావారికి స్టార్ట్ చేయటం. తర్వాత నేను ఎగ్జిబిషన్కి వెళ్తే నేను తప్పిపోవటం, ఎగ్జిబిషన్ తప్పిన తర్వాత నేను తీసుకొస్తానని చెప్పి షిరిడి, ఇంతకంటే ముందు అబ్బాయి పుడితే షిరిడి ద్వారకామాయి తీసుకొస్తా అని చెప్పి దండం పెట్టుకున్నారు. మా నాన్నగారు మర్చిపోయారు తీసుకెళ్ళకపోతే నేను ఎగ్జిబిషన్ తప్పైనప్పుడు అప్పుడు మళ్ళీ దండం పెట్టినారు, నేను తీసుకొస్తా అనుకున్నాను, తీసుకురాలేదు. ఇది కనుక దొరికితే ఖచ్చితంగా ఎమ్మటే పక్క రోజే టికెట్ బుక్ చేసుకుని షిరిడి వస్తాము అని. సో మనం దొరకటం, ఆ తర్వాత షిరిడి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. సో తర్వాత కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో ఎవరో ఒక ఆవిడ బాధలు భరించలేక కిరసనాయలు పోసుకుని చనిపోయి ఆ ఇంట్లో. ఆ తర్వాత చెప్పారు, ఇలా అందరికీ చెప్తూ ఉంటే అద్దెకి రావట్లేదు అని చెప్పి మాకు మా అమ్మగారికి మా నాన్నగారికి చెప్పకుండా అద్దెకిచ్చారు. ఇలా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటే వస్తున్నారు, అడ్వాన్స్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఓహో ఇలా జరిగింది కదా, మనకేమన్నా ఇబ్బంది ఉంటుంది. సో ఆ రకంగా
బాబా వారు పరిచయం అవటం జరిగింది. సో అంటే మనకి విశ్వాసం లేకపోయినా సాయి మనకి రావాలి అనుకున్నప్పుడు ఎట్లాగైనా వచ్చి తిరుగుతారు, ఖచ్చితంగా ఆయన పెళ్లిలోకి లాగుతారు అన్నదానికి ఇది ఉదాహరణ. ఇంకోటి వచ్చేసండి, సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మ పదంలోకి లాగజోడరు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని వాళ్ళ పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైతే దానిని తమ మందలింపుగా వినియోగిస్తారు. సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మ పదంలోకి లాగజోడరు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని వాళ్ళ పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైతే దాన్ని తమ మందలింపుగా కూడా వినియోగిస్తారు. మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటే ఖచ్చితంగా ఇలాగ బాధలు వస్తాయని చెప్పేసి బాబావారు చెప్పడం జరిగింది. దీనికి నేను చాలాసార్లు తప్పు చేశాను, అంటే స్వయంగా ఒప్పుకోవాలి. మొక్కుకుంటాను, మర్చిపోతాను, మళ్ళా చేయడం కుదరదు. తర్వాత నేను ఏం దండం పెట్టుకున్నా ఇంకా అయ్యే పరిస్థితిలే, పాత తీరిస్తేనే ఇది అవ్వాలంతే. సో ఆయన ప్రతిసారి కూడా గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు, ఒరే నువ్వు ఇది మొక్కున్నావు కాబట్టి ఇది చేసి తీరాలి, ఇది మొక్కున్నావు కాబట్టి ఇది అయి తీరాలి. అలాగే కష్ట సమయాల్లో కూడా మనం ఏమి చెప్పకపోయినా కూడా ఆయన ఆదుకున్న సన్నివేశాలు పోకలు. మా నాన్నగారికి బాగా అప్పులు ఉండేవి. అప్పులు ఉన్నప్పుడు 2008లో బాగా అప్పులు ఉన్నప్పుడు నేనేం అడిగేవాడిని కాదు బాబా. ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవాళ్ళు, నువ్వు ఏం అడగకూడదురా బాబా వాళ్ళని, మీ యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాలు జన్మలకి వెళ్ళ ఉంటే చాలు, ఒక్కదనమే పెట్టి ఎక్కడికి వెళ్ళి ఇంకేం పెట్టకుండా, అదొకటే పెట్టి ఇంకేం పెట్టాల్సిన పని లేదు, ఆయన చూసుకుంటాడు మొత్తం అంతా. కానీ ఈయన అప్పుల్లో బాధల్లో ఉండేసరికి ఆ ఆలోచన కూడా ఆయన ఇచ్చారు. 2008లో మమ్మల్ని తీసుకుని పాకలపాటి గురువు గారి దగ్గర తీసుకెళ్లారు. పైన ఉన్న భీమసింగ్ నర్సీపట్నం దర్శనం చేయించి పైన భీమసింగ్ దగ్గర తీసుకెళ్లారు. భీమసింగ్ దగ్గర తీసుకెళ్లి వచ్చేసేటప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు అడిగారు, ఏమన్నా కోరారా పాకలపాటి గురువు గారిని? ఏమి కోరలేదండి, మా నాన్నగారు ఎట్లా చెప్పారు, సో ఎట్లాగే దండం పెట్టుకున్నాను అని చెప్పారు. మరి అప్పుడు ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు, కానీ మిగతా వాళ్ళని అలా బలవంతం చేశారో తెలియదు, నాకైతే తెలియదు. కానీ ఆ గిరిజనులు నా చేయి పట్టుకున్నారు. పట్టుకుని లేదు నువ్వు కోరాల్సిందే, నీకు ఏదో కావాలని అర్థమవుతుంది మాకు, నువ్వు కోరాల్సిందే అన్నారు. మరి వాళ్ళకి ఎట్లా తెలిసిందో తెలియదు. అసలు ఆ సందర్భం రావటము, అక్కడికి వెళ్ళటము, ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చున్నాను అనే దానికి ఉదాహరణ ఇది. గిరిజనులు పట్టుకుని అక్కడ చూసావా భీమసింగ్లో పాకలపాటి గురువు గారు గాయత్రి ఈ యొక్క సిద్ధి పొందిన ప్రదేశం అది, అక్కడ నువ్వు శిరస్సు నుంచి దండం పెట్టుకుంటే దండం అవుతుంది, నువ్వు కాదు మీ ఫ్రెండ్స్కి కాదు ఎవరికైనా చెప్పు రమ్మని అన్నారు. వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నారంటే సార్, అక్కడికి వెళ్ళి నువ్వు శిరస్సు ఉంచి నువ్వు ఏది అడిగినా సరే అయి తీరుతుంది, నీకు కాదు మీ ఫ్రెండ్స్కి కాదు నీకు ఎవరికైనా పట్టరా పొమ్మన్నారు. ఆ దెబ్బతో మది పోయింది. అసలు పోయి నేనేం అడగలేదు. అప్పుడు గుర్తొచ్చింది కప్పుకుంటా, అయ్యో మా నాన్నగారు అప్పుల్లో ఉన్నారే, మనకి ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఇక్కడ అడిగితే ఖచ్చితంగా అయి తీరుతుంది కదా అని చెప్పి శిరస్సు నుంచి వెళ్ళి ఆయన గాయత్రి ఉపాసన చేసుకున్న అమ్మవారి చిన్న మన స్క్వేర్ అంత ఉంటుంది అంతే ఆ ప్లేస్, అందులో ఆయన విగ్రహాన్ని పెట్టారు. అక్కడ తల నుంచి దండం పెట్టి 2008లో, ఇంకా ఆ చదువు అయ్యేది 2009లో అవుతుంది. 2008లో దండం పెట్టుకుని అది కూడా ఎంత లౌకికంగా దండం పెట్టాయంటే అవకాశం దొరికింది కదా అని చెప్పి, వస్తే గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం రావాలి, రెండింటిలో ఏదో ఒకటి రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అప్పులు తీరాలి అంటే ముందు కంపల్సరీ మనం ఆయనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి పెట్టాలి ఖచ్చితంగా. 2008 ఏ రోజైతే నేను దండం పెట్టుకున్నానో 2009లో కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ అది 2008లో రాలేదు, మళ్ళా 2010లో రాలేదు, 2009లో మాత్రమే వచ్చింది. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్కి మనం సెలెక్ట్ అవటం, ఏ రోజైతే దండం పెట్టుకున్నానో ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ రావటం, ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్లి పాకలపాటి గురుగారు ఎక్కడైతే దండం పెట్టుకున్నా శిరస్సు నుంచి మళ్ళీ అక్కడే పెట్టడం. వాళ్ళు అప్పుడు వచ్చిన నవ్వు స్మైల్, నువ్వు ఏమనుకున్నావు మరి, ఏం అవదనుకున్నావు కదా, ఎట్లా ఉంటుంది ఈయన దగ్గరకు వస్తే అంటే. వాళ్ళు చెప్పడం కూడా ఎంత కరెక్ట్గా చెప్పారంటే, ఈయన దగ్గరకు వస్తేనే కాదు ఎట్లా ఉంటుంది, మహాత్ముల దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఎట్లాగే ఉంటుంది. అంటే కొంతమందికి అబ్బో పాకలపాటి గురుగారి దగ్గరికి వెళ్ళి ఆయన గాయత్రి ఉపాసన చేసుకుని దగ్గరే దండం పెడితేనే ఎట్లా అవుతుందేమో అని ఈ రకంగా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అది కూడా అపోహ కాకుండా ఎట్లాగే కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంత ఆర్తితో దండం పెట్టుకుంటే నిజమైన పరిస్థితిలో వాళ్ళు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఆ ఉద్యోగం మళ్ళీ నేను తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత కాలేజీలో కూడా అడిగారు. అంత ముందు సంవత్సరం కానీ ఆ తర్వాత సంవత్సరం కానీ ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది లేదు. అదే కంపెనీ ఇప్పుడు మన ప్రపంచంలో 28 దేశాల్లో ఉంది.
ఆ కంపెనీ నన్ను ఇతర దేశాలు పంపించడం, ఈ రోజు మళ్ళీ అదే కంపెనీలో చేయటం, అప్పుడు ఆయన ఇచ్చిన భిక్ష ఇప్పుడు ఇట్లా కొనసాగటం, ఆ రోజు ఎందుకు దండం పెట్టుకోమన్నారా అని ఆయన అంటాం. సో నేను చెప్పేసి ఇక్కడ ఒకటి అనిపిస్తుంది, మనం మంచి కార్యానికి అడిగాం కదా, మా నాన్నగారు అప్పులు తెచ్చడానికి అడిగాం మనం, మా ఏదో చంద్రవందర పిచ్చి పిచ్చిగా పాలు చేయడానికి కాదు. సో అన్నీ ఆయన వినుంటారు అన్న భావంతో ఆ రోజు అలాగా దండం పెట్టడం జరిగింది. సో ఏదైనా సరే మనం ప్రతి ఒక్కరిలో కొద్ది గొప్ప ఖచ్చితంగా రోజులో కొంత సమయమైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందరిలో ఉన్నది ఆయనే అని చెప్పేసి ఖచ్చితంగా అన్నీ కూడా ఆయన వింటారు, అన్నీ కూడా ఆయన చేస్తారు. ఇది స్వయం అనుభవం. ఇట్లాంటి అనుభవాలు మా అమ్మగారికి అయితే ఒక పెద్ద పుస్తకం సరిపోతుంది ఆవిడ రాయటానికి. అటువంటి అనుభవాలు వెంకటేశ్వర స్వామి వారి గురించి కానీ, నేను ఫారెన్లో ఉన్నప్పుడు మా అబ్బాయిని వచ్చేయమనమ్మా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పారు. అక్కడేమో మనకి 2 లక్షలు 3 లక్షలు జీతం, ఇక్కడికి ఎందుకు వచ్చేయమంటున్నారో అర్థం కాదు. ఇక్కడికి వస్తేనేమో 25,000 30,000 జీతం, కానీ నువ్వు వచ్చేయాలరా ఎట్టి పరిస్థితుల్లో అన్నారు. ఎందుకు వచ్చేయమన్నారమ్మా నాకు తెలియదు ఎందుకు వచ్చేయమన్నారు, కానీ ఎందుకు వచ్చేయమన్నారు నాకు చెప్తేనే వస్తాను అనేది మూర్ఖత్వం, అహంకారం కిందకి వెళ్ళిపోతుంది. సో నీ కనబడి చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా వచ్చేస్తానని చెప్పి 2020లో డిసెంబర్లో వచ్చేసాం. అంటే మేము ఫిలిప్పైన్స్, థాయిలాండ్, సింగపూర్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి తిరిగి వచ్చేసి మళ్ళా బయలుదేరుతుంటే మనకంటే ముందు ఒక 2 నెలల ముందు అక్కడ కరోనా వచ్చింది, 2021 మార్చి. సో మేము మనం ఫిబ్రవరిలో వెళ్ళాల్సింది. ఆ కరోనా రావటం వల్ల ఆగిపో ఒక 2 నెలలు, ఇక్కడ ఏదో చిన్న డిసీజ్ లాగా వచ్చింది, అది తగ్గిన తర్వాత వద్దు కానీ అంటే వాళ్ళు చెప్పారు. సో ఆ తర్వాత అది ఆగిపోవటం ఇప్పటిదాకా ఆగిపోయాం. అదే కనుక ఆ టైంలో కరోనాలో అక్కడికి వెళ్ళుంటే ఏం జరిగేది? ఇక్కడ కరోనా వచ్చి చూడటానికి ఎవడే లేడు ఫస్ట్ వేవ్లో. ఆ టైంలో అక్కడికి వెళ్తే మళ్ళీ ఎవరు చూస్తాడు. సో అంత ముందు జాగ్రత్తగా ఆయన మన గురించి కనిపెట్టుకుంటూ వచ్చేయమ్మా అని చెప్పేసి చెప్పటం, ఇదంతా కూడా ప్రతి ఒక్కటి కూడా మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన మీద మనం ఎంత ప్రేమ చూపిస్తున్నాము అనే దాని మీద ఇదంతా స్థిరపడి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎంత నమ్మితే ఎట్లా నమ్మాలి అనే దానికి బాబావారి చేతిలో చెప్పినట్టు విశ్వాసము, ఓర్పు అనేది ఎంతగా ఉండాలి అని చెప్పేసి మా అమ్మగారికి మా అక్కగారి పెళ్లి చేసేటప్పుడు స్వామివారి కల్లో కనబడి పలానా అబ్బాయి వస్తాడని చెప్పి ఫోటో చూపించారు మా అమ్మగారికి. వాళ్ళెవరో మనకు పరిచయం లేదు, ఎప్పుడు మనం చూడలే. ఆ ఫోటోని చూపించిన తర్వాత మా నాన్నగారు అన్నారనమాట, ఇది కాదు ఈయన చెప్పింది కరెక్ట్. మా నాన్నగారు కొన్ని విషయాల్లో కొంత మిస్టేక్ చేశారని నేను చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు సిగరెట్ తాగేవాళ్ళు. సిగరెట్ తాగితే ఏం చేసేవాళ్ళంటే శ్రీనివాస్ గారి దగ్గర 2 రూపాయలు వడ్డీకి తీసుకునేవాళ్ళు, శ్రీనివాస్ గారికి ఇవ్వాల్సింటే గోపాల్ గారి దగ్గర 6 రూపాయలు వడ్డీకి తీసుకునేవాళ్ళు, గోపాల్ గారు ఇవ్వాల్సింటే మన ఆయన ఎవరి దగ్గర ఉన్న ఇంకా 8 రూపాయలు వడ్డీకి తీసుకునేవాళ్ళు. తీసుకుని ఇంటికి ఇచ్చేవాళ్ళు, ఈయనకి అట్లా ఇచ్చేవాళ్ళు కాదు. ఇట్లాగా ఒక చైన్ లాగా అయిపోయేది అనమాట. అయిపోయేసరికి ఒకరోజు ఈ సిగరెట్లు ఇవన్నీ ఎక్కువ తాగటం వల్ల అమ్మ ఆయన సిగరెట్ మానమనమ్మా అని చెప్పేసి అక్కలకోట స్వామి వారి కళ్ళగాడు మా అమ్మగారికి చెప్పారు. చెప్తే మా నాన్నగారు ఏమన్నాడు, నీకే ఎందుకు చెప్పాలి, నాకెందుకు చెప్పకూడదు కల్లో కనబడి. ఆయన అంత చేసినా కూడా కొన్ని విషయాలు ఏమయ్యారంటే నాకే ఎందుకు చెప్పకూడదు, నీకే ఎందుకు చెప్పాలి అని చెప్పేసి కొంతకాలం తర్వాత చీరాల స్వామి వారు కూడా కల్లో కనబడి చెప్పడం జరిగింది. అమ్మ ఆయన మానే మనం లేకపోతే అదే ఆయనకి ఇబ్బంది తీసుకొచ్చి పెడుతుంది. ఎట్లా ఉండేదంటే మానేశారనే వాళ్ళు జిండికిన సిగరెట్ ఉండేది, అంత ఇబ్బంది ఫీల్ అయ్యారు అనమాట. కాకపోతే చివరికి దానివల్లే ఇదయ్యారు. ఇది ఏమి చెప్పొచ్చానంటే ఆయన యొక్క మా అమ్మగారికి కల్లో కనబడటం, ఇలాగా సిగరెట్ మానమనమ్మా అని చెప్పటం. సో ఎవరికైనా సరే మహాత్ములు కల్లో కనబడి చెప్పినప్పుడు అది శిరస వహించాలి. అంతేగాని నాకు కనబడి చెప్తే నేను నమ్ముతాను. వాళ్ళు అబద్ధం చెప్పరుగా మహాత్మ విషయాల్లో, ఊరికనే కనపడ్డారని చెప్పేసి. మా ఊరికనే కనపడ్డారని చెప్పినా కూడా ముందు మహాత్ములు ఒప్పుకోరు, వీడు అబద్ధం చెప్తున్నాడు అని. సో అంటే మనకు కనబడిపోయినా మన ఇంట్లో బంధువులకు కానీ ఎవరికన్నా కానీ మాస్టర్ గారు విషయం చెప్తారు. మిగతా ఎన్ని కళ్ళైనా తప్పై ఉండొచ్చు, కానీ మహాత్ములు కనబడిన కళ మాత్రం ఈ పరిస్థితిలో తప్పు అవడానికి అవకాశమే లేదు. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే నాలాగా మా నాన్నగారిలాగా నాయే కనబడాలి అని అనకుండా ఇంట్లో ఎవరు కనబడినా హెచ్చరించినా కూడా దాన్ని ఆయన అంటే ఎవరో ఒకరిని ఆయన ఆసరాగా తీసుకుని దాని యొక్క వాళ్ళ సందేశం అందిస్తారన్నమాట. అలాగా మా అక్కకి సంబంధం చూపించినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నీ కళ్ళ కనబడ్డారు ఇలా కాదు, నేను గొలగమూడి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర చీటీ వేసుకుంటాను, ఆయన కనుక ఆ సంబంధం చేసుకోమని ఇస్తే వాళ్ళ డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ ఎవరు ఏమి అనే చూడను చేసేస్తాను. సరే గొలగమూడి వెళ్ళి రిక్వెస్ట్ చేసాము, చీటీలు వేస్తే ఒప్పుకోరు సమాజ మందిరం మీద.
సో అందుకని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ పర్మిషన్ తీసుకుని చీటీలు వేస్తే ఈ అబ్బాయిని చేసుకోమని వచ్చింది. సో మా నాన్నగారు ఇంకా ముందు వెనక వాళ్ళకి అసలు మక్క కంటే కూడా ఆయన తక్కువే చదువుకున్నారు. అయినా కూడా మక్క కంటే కూడా జీతం తక్కువే. అయినా కూడా మా నాన్నగారు అవేం పట్టించుకోకుండా ఆయన చేసుకోమన్నారు అని చెప్పేసి పెళ్లి చేశారు. అంటే ఈరోజు చెప్తాను ఎందుకు చేసుకోమన్నారు అని. ఈరోజు ఇద్దరు బాబులు ఉదయం సాయంత్రం సంధ్యావందనం చేయటం, ఒక గ్రామ పరిధిలో పెరగటం, ఎన్ని ఉన్నా ఏమున్నా ఏమి లేకపోయినా ఆప్యాయతగా ఉండటం, కొట్లాటలు కానీ బయటికి వెళ్ళిపోయి ఉందామని కానీ సపరేట్గా ఉందామని కానీ ఈ ఆలోచనలు కానీ అందరినీ కలిగట్టుగా ఉండటం. సో ఆయన ఆ యొక్క చెప్పిన దానికి ఇంత లోతు అర్థం ఉంటుందా అని చెప్పేసి మాకు అనిపించింది. సో ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్ గారికి, పులికి చిదంబర అవధూత మహారాజు గారికి, కాశీరామ్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అనంతార్యతను జాతం సాయినాథ సముద్రం భరద్వాజ మహం వందే సర్వశిష్య ఫలప్రదం. సద్గురు భరద్వాజ గురు మహారాజులకి జై. అలా అనికలు ఆడుకోవడం మనం కదా. మరి మాస్టర్ వచ్చారు ఎలా ఒకరు రాస్తారు పొద్దుగు కొద్ది నక్షత్రాలకు ప్రయత్నం ఎట్లా. చాలా మంది ఎక్కడెక్కడ ఉన్నారు మాస్టర్ గారి గురించి కానీ, లీలామృతం గురించి కానీ, గురుచిత్ర గురించి కానీ పారాయణ చేసి ఎన్నో అనుభవాలు వాళ్ళకి. మనకి ఇందాక చెప్పారు దాసగమ విషయంలో అనుభవం, ఎవరి అనుభవాలు వాళ్ళు అంటి పెట్టుకోవాలని. కాబట్టి అంత మంచి అనుభవాలు ఉన్న వాళ్ళు, అలాగే మంచి మార్గంలో నడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈసారి అనుకోవడం మాస్టర్ గారి సమ్మేళనానికి జిల్లులమడిలో కొంచెం మాస్టర్ గారు ఎలాగో యూత్కి ప్రధానంగా ఇచ్చేవారు, ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం వాళ్ళని కనుక మార్చగలిగితే మనం కొంచెం ఈ మార్గంలోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంచి మార్గంలోకి వెళ్తారని. అందుకని ఇటువంటి సాయిరాం లాంటి వాళ్ళని ఇంకొంచెం మందిని మాస్టర్ గారు మాకు పరిచయం చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే జిల్లులమడి సమ్మేళనంలో కొంచెం యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ చేసి సమ్మేళనంలో వాళ్ళ ద్వారా ఒక ఈ నెక్స్ట్ సమ్మేళనంలో కొంచెం యూత్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేయాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. ఆయనకి సాయం రండి. ఆయన ఈవినింగ్ ఆయన కూడా గ్రంథపారాయణ మధ్యం కూడా చెప్తారు, చక్కగా మనందరం విన్నాము. అందరూ దయచేసి ఫోన్ చేసిన తర్వాత వెళ్ళిపోకండి. మంచి అవకాశం ఇటువంటిది ఇవ్వడం జరిగింది. గురుచిత్రలో రుద్రాధ్యాయం శ్రీగుడికి బాగా ప్రీతి అంటారు కాబట్టి రుద్ర అభిషేకం బాగా ఇంపార్టెంటా లేకపోతే చరిత్ర పారాయణ ఇంపార్టెంటా అని ఒకరు అడుగుతారు. ఏం చేయాలి అన్నిటికంటే బెటర్. ఎందుకంటే మనందరూ కూడా పరుగుల జీవితం కాబట్టి ఏది సింపుల్ గా మనకు వచ్చేయాలి. నామజపం చేస్తే సింపుల్ గా ఉంటుంది అన్నిటికంటే, ఎక్కడున్నా చేసుకోవచ్చు. లేదా అభిషేకం ఏదైనా అవకాశం ఒక అరగంట ఏది బెటర్, ఎవరికి అవకాశం లేదు. ఈ మూడిలో ఏది బెటర్ చరిత్ర పారాయణ. మాస్టర్ గారు చాలా అద్భుతంగా చెప్తారు. ఏంటంటే మొట్టమొదటి తీసుకురావడం ఎలా చెప్తారంటే రాముడి కంటే రామనామం గొప్పదని చెప్పి మనం ఎంత అనుమతం చేసుకొని నేర్చుకుంటాం. కానీ ఆ నామజపం గురించి చెప్పి నామజపం గొప్పదే అంటారు. అలాగే అభిషేకం దత్తుడికి ఇంట్రెస్ట్, దత్తుడికి ప్రీతి కాబట్టి అభిషేకం కూడా ఇంపార్టెంట్ అంటారు. చివరి తీసుకుని వచ్చిన మాత్రం ఈ రెండు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఆ నామజపం చేసిన తర్వాత వచ్చే ఫలితము, అభిషేకం చేసినా కూడా వచ్చే ఫలితము దేని మీద ఆధారపడి ఉంటాయంటే మనం ఎవరైతే ఆశ్రయిస్తామో ఆ సద్గురువు మీద మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ అభిషేకం కానీ నామజపం కానీ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ సద్గురువు మీద విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? ఆ సద్గురువుకి చరిత్రను పారాయణ చేయమని చెప్పి చివరికి మళ్ళీ తీసుకొచ్చి పారాయణ లింకప్ చేస్తారు. అదే కదండి, నామజపం ఇంపార్టెంటా, అభిషేకం ఇంపార్టెంటా, చరిత్ర పారాయణ ఇంపార్టెంటా అంటే ఆ రెండు ఇంపార్టెంట్ అని చెబుతూ ఆ రెండు సఫలం అవ్వాలంటే ఆ సద్గురువు మీద విశ్వాసం కావాలి. సద్గురు విశ్వాసం ఎలా వస్తుందంటే చరిత్ర పారాయణ ద్వారా. ఏతావాత చివరికి మాస్టర్ గారు ఓటు మాత్రం చరిత్ర పారాయణకే. మహాత్ముల యొక్క చరిత్ర పారాయణ వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానం అంటారు చాలా బుక్స్ లో. మాస్టర్ గారు కూడా అదే రాస్తారు. అలాంటి మనం ఇప్పుడు సాయిలో మనం చెప్పుకుంటామంటే ఇక్కడ బాబా ఉంటున్నట్టుగానే ఇంకా సూక్ష్మ రూపంలో వాళ్ళు ఉంటారు, అందరి రూపంలో ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంటారు. అట్లా అటువంటి మహాత్ముల చరిత్ర పారాయణ ద్వారా మనం ఆ మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు అనేది ఎంతో మంది అనుభవాలు. వాసుదేవ సరస్సు తీసుకున్నారు, రంగావతి తీసుకున్నారు, చేరాల్సిన ఈ మహాత్ములందరూ కూడా అదే సాంప్రదాయం. ఇప్పుడు మనకి దక్షిణ మేము లీలామృతంలో కొన్ని అధ్యాయులు పూజారికి దక్షిణ ఎందుకు వేయాలి? మన జేబుల నుంచి పూజారి దక్షిణ ఇవ్వాలంటే జేబులు తీసామనుకోండి, ఒక 100 రూపాయలు 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 100 రూపాయలు గబుక్కి లోపల చేసేసి 10 రూపాయలు తీసి బయటకి వేసేవాళ్ళే 190 మంది నాతో సహా.
అవునా కదా? అందుకని అసలు దక్షిణ ఇచ్చేటప్పుడు గుళ్ళో ఇచ్చిన, ఒక సద్గురు దగ్గర ఇచ్చిన, లేకపోతే ఒక దేవతకి ఇచ్చిన, ఎవరికి ఇచ్చినా సరే మన భావం ఎలా ఉండాలి అనేది, మన అవగాహన ఎలా ఉండాలి అనే దాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి మేము ఈ అధ్యాయం తీసుకున్నాం. మాస్టర్ గారు దక్షిణ దానికి క్లియర్గా 2 ఉదాహరణ చెప్తారు. ఏంటంటే దక్షిణ అంటే ముందు మీనింగ్ తెలుసుకోమంటారు. దక్ష అనే పదం నుంచి వచ్చినటువంటి దక్షిణ. ఈ దక్ష అనే దానికి 2 అర్థాలు ఉన్నాయంట. ఒకటి దక్ష అంటే సామర్థ్యం. రెండోది దక్ష అంటే జాగ్రత్త, అంటే జాగ్రత్త, మన ఎలర్ట్నెస్ అంటారు. అది సామర్థ్యం ఎవరిది? భగవంతుడిది. సామర్థ్యము భగవంతుడిది, జాగ్రత్త ఏమో మన వైపు నుంచి. మనం ఇచ్చేటప్పుడు ఆ భగవంతుడు సర్వసమర్థుని ఇప్పుడే చెప్తున్నాం అధ్యాయం. దానికి మాస్టర్ గారు ఈ దక్షిణాధ్యాయంలో మొట్టమొదటి సెంటెన్స్ స్టార్ట్ చేస్తారు. ఎలా? ఈ సృష్టి వాస్తవానికి సృష్టి యావత్తు కూడా భగవంతుడిదే, అంతే కదా? భగవాన్ మొత్తం అన్ని కూడా ఏది ఎవరిది శాస్త్రం కాదు. చిన్న చిన్న ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు అడిగితే బాగా నవ్వొచ్చే సందర్భం ఏంటి భూమికి? ధరణి ఎప్పుడు పక్కులు నవ్వుతుందని చెప్పి యక్ష అడుగుతాడు. ఎక్కడు అదే ధర్మరాజు చెప్పే సమాధానం అంటే, భూమి ఎప్పుడు నవ్వుతుందంట అంటే, భూమిని ఒకడు అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటున్నప్పుడు ఈ కొనుక్కున్నవాడు మళ్ళీ సర్వేలను తీసుకొచ్చి మళ్ళీ భూమిని కొలుచుకుంటున్నప్పుడు భూమి నవ్వుకుంటుందంట. ఇప్పటికి ఈ భూమిని ఎంతో మంది అనుభవించారు, 3 మంది పేర్ల మీద ఈ భూమిని అనుభవించారు, మళ్ళీ కొత్త ఒకడు వచ్చాడు రా బాబు నన్ను కొలవడానికి అని, మళ్ళీ గొలుసులు చక్రాలు సర్వేలు పట్టుకుని వచ్చాడు రా బాబు నన్ను కొలవడానికి అనుకుంటుంది భూమి. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి ఎంతో మంది చూస్తుంటుంది, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు వేసుకోవాలి భూమి. మన వయసు మహా అయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు, అంతవరకు కూడా ఉన్నట్లు ఈ లోపల షుగర్లు, బీపీలు, రకరకాల కరోనాలు అన్ని వచ్చిపోతున్నాం. అందుకని మొత్తం సృష్టిలో యావత్తు సర్వానికి భగవంతుడే అనేది మనం గుర్తు. దాంట్లో మాస్టర్ గారు అంటే అల్లా మాలిక్ గుర్తుపెట్టుకోమంటారు. అల్లా మాలిక్ గుర్తుపెట్టుకుంటే మనకి ఏం పోతుందంటే ప్రతిదాని మీద ప్రీతి పోతుంది, డబ్బు మీద ప్రీతి పోతుంది, ఎందుకంటే అన్ని ఆయన చేస్తాడు మళ్ళీ ఆయన తీసుకుంటాడు కాబట్టి. అలాగే మమకారం మీద ప్రీతి పోతుంది. ఎందుకంటే మనతో పాటు వచ్చే బంధాలందరూ కూడా వాళ్ళ రుణానుబంధాలు బట్టి మన జీవితంలోకి వస్తారు, ఆ రుణానుబంధం తీరిపోగానే వెళ్ళిపోతారు. ఆ విధంగా మమకారం పోతుంది. అల్లా మాలిక్ గుర్తుపెట్టుకుంటే మనకి ప్రీతి పోతుంది. అందుకే సృష్టిలో వాస్తవాన్ని సర్వ భగవంతుడే, ఇది గుర్తుపెట్టుకోవాలంటారు మాస్టర్ గారు. దీన్ని అల్లా మాలిక్ అనే పదంలో బాబా ఎప్పుడు అల్లా మాలిక్ అనేవాడు కదా, అది గుర్తుపెట్టుకోమంటారు. మనకి అంతా ఆయనదే అయినటువంటి భగవంతుడు మన మీద ప్రేమతో మనకి ఫ్రీగా ఇచ్చాడు ఈ ప్రకృతిని అంతటిని కూడా ఉపయోగించుకోమని. అలాంటప్పుడు అన్ని ఇచ్చేది ఆయనే, మళ్ళీ అన్ని తీసుకునేది ఆయనే గుర్తుపెట్టుకోవాలంటారు. ఇక్కడ దర్శన ఇంద్రం చెప్పుకున్నాం, దర్శన సామర్థ్యం, భగవంతుడికి సామర్థ్యం చూస్తాం. ఇప్పుడు జాగ్రత్త చూడాలి. జాగ్రత్త అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, సద్గురు దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికైనా మన దగ్గర ఉన్నటువంటి ఒక 10 రూపాయల్లో రూపాయి ఇచ్చేటప్పుడు మన భావం ఎలా ఉండాలి, ఇదే మన ఈ అధ్యాయానికి ఇంపార్టెంట్. మన భావం ఎలా ఉండాలంటే మాస్టర్ గారు చెప్తారు ఏమనంటే, 100 రూపాయలు ఉన్నవాడు 50 రూపాయలు ఇవ్వడం గొప్ప విషయమా? 50 లక్షలు ఉన్నాడు 1 లక్ష రూపాయలు ఇవ్వడం గొప్ప విషయమా? కదా, 100 రూపాయలు ఉన్నవాడు 50 రూపాయలు ఇవ్వడం గొప్ప విషయం. ఆ 50 రూపాయలు ఇచ్చేటప్పుడు వాడి భావం ఎలా ఉండాలి, ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు వీడి భావం ఎలా ఉండాలి, ఆ భావం ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే ఇచ్చేటప్పుడు ఆయన సద్గురు ఎలా ఇస్తారంట, సద్గురు దగ్గరికి మనం వెళ్ళినా, ఒక దేవత దగ్గరికి వెళ్ళినా, ఒక దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏ ఉద్దేశంతో వెళ్తాము? ఖచ్చితంగా కోరికతో వెళ్తాం. అది నిర్వివాదాంశం. నేను కోరిక వెళ్ళలేదంటే అది మనసులో ఎక్కడో ఏదో ఒక మూల కోరుకుంటుంది. ఆ కోరిక ఒకవేళ ఏ కోరిక లేకపోతే కనీసం మోక్షం పైన కోరుకుంటుంది. ముక్తి కలగాలని, ముక్తి కలగాలన్న విషయం కూడా కోరికే కదా. ముక్తి కోసం అని చెప్పాను మనం ఆయన ఎదురు వెళ్తాం కదా. నాకు ఏ కోరిక లేదు అనుకోవడం కూడా కోరికే. కాబట్టి ఏదో ఒక కోరిక మనం బాగా దగ్గరికి వెళ్తాం. మరి ఆయన మన మాస్టర్ గారు ఏమంటారంటే అక్కడ ఇదే ఎందులో బాగా ప్రతి ఒక్క పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆయన ఏమంటారంటే, మనం 5 నిమిషాలు కూడా ఇంద్రియాలను నిగ్రహించడం అనేది చాలా కష్టం కదా. కళ్ళు మూసుకున్నా లేకపోతే మనం ఏ పని చేస్తున్నా కూడా మన ఇంద్రియాలని అటు ఇటు పరిగెత్తుండే. అలా ఇంద్రియాలను నిగ్రహించుకోవడం 5 నిమిషాలే చాలా కష్టం అయితే, మరి మనం ఆశ్రయించేటువంటి సద్గురు ఎంత తపశక్తి సంపాదించి, తపశక్తి అంటే ఏంటి? ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. తపశక్తి అంటే ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని నిగ్రహిస్తే అదే తపస్సు. జ్ఞానేంద్రియాలు 5, కన్ను, ముక్కు, చెవి, గాలి, చర్మం, ఇవి.
కర్మేంద్రియాలు, చేతులు కాళ్ళు ఇవన్నమాట. ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను మనం నిగ్రహిస్తే అదే తపస్సు. అలా చేస్తే మనకి అది తపస్సు కింద అవుతుంది. దానివల్ల వాళ్ళ తపశక్తిని ఉపయోగించి మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో అందులో సద్గురువులు మనకి శ్రేయస్సు దృష్ట్యా మాత్రం ఇస్తారు తప్ప ప్రేయస్సు దృష్ట్యా ఇవ్వరు. ప్రేయస్ అంటే మన ఇష్టాలు వెలిగించేటువంటి. ఆ ప్రేయస్ ఇస్తే మనం నాశనం అవుతాం భస్మంతుడి లాగా. కానీ సద్గురు ఇచ్చేటప్పుడు మన యొక్క శ్రేయస్సు కూడా ఆలోచిస్తాడు, వీడికి అది ఉపయోగపడుతుందా లేదా అని. దేవతల సద్గురి భేదం కూడా అదే. మరి అంత కష్టపడి ఇంద్రియ నిగ్రహం 5 నిమిషాలు ఇంద్రియ నిగ్రహం అనేట్టు దాన్ని మనం ఇచ్చేస్తే మరి ఎంతో తపశక్తి చేసి ఆ తపశక్తితో మన కోరికలు తీరుస్తున్నారు కదా. అటువంటి అలా వాళ్ళకి మనం సమర్పించేటప్పుడు మన యొక్క అవగాహన, మన యొక్క భావం, మన యొక్క దృక్పథం ఎంత విశాలంగా ఉండాలంటారు మాస్టర్ గారు. 5 నిమిషాలు మన ఇంద్రియ నిగ్రహం మనం సాధించుకోలేము, కానీ ఎన్నో సంవత్సరాలు తప్ప చేసి వాళ్ళు మన యొక్క కోరికలు తీరుస్తున్నారు కదా. అటువంటి కోరికలు తీరుస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేటువంటి దక్షిణ ఎలా ఉండాలి? దక్షిణ అంటే ఆ సామర్థ్యం ఉన్నవాడికి మనం ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి. సామర్థ్యం అటువైపు తీసుకునే వాళ్ళది, ఇటువైపు ఇచ్చే వాళ్ళు జాగ్రత్త అనమాట. ఈ జాగ్రత్తగా సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అలా ఆ సద్గురువు కానీ భగవంతుడు కానీ కోరేది కూడా మన వైపు నుంచి అదేనంట. ఏంటి? ఏ భావంతో వీడిస్తున్నాడు, ఏ కృతజ్ఞతతో ఇస్తున్నాడు, ఏ అవగాహనతో ఇస్తున్నాడు, ఎంత శ్రద్ధగా ఇస్తున్నాడు. శ్రద్ధ, అవగాహన, వాడి ఏ కృతజ్ఞత, ఇవి ఏ భావంతో ఇస్తున్నాడే చూస్తారు. నేను నా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నేను గుడి కట్టాను బాగా భావంతో చూసుకుంటాడంటే అది కట్టాలట. ఏ భావంతో ఇస్తున్నాడు. దీనికే మనకి లీలామతులు కానీ మన నిశ్చితులు కానీ చాలా ఉదాహరణలు ఉంటాయి. మనం ప్రతి ఒక్కరికి ఎవరి ఉదాహరణ వాళ్ళు ఉంటాయి. చిన్న ఉదాహరణ, దాసులను బాబా కనుమతులు కోరి ఒకసారి శివరాత్రికి గోదావరికి స్నానం చేయడానికి వెళ్తాడు. అక్కడ అతను బాబాను స్మరించి ఒక పావలా కాసి ఒక సాధువుకి ఇస్తాడు. ఇక్కడ మళ్ళీ బాబా దగ్గర రాగానే నువ్వు నాకు ఇచ్చిన పావలా కాసి నాకు చేరింది అంటాడు. నువ్వు నాకు ఇచ్చిన పావలా కాసి నాకు చేరింది అంటాడు. అక్కడ ఏ భావం తెచ్చాడు? ఏం చేసినా సరే సాయినాథుని మనం అర్థవంతంగా అలవాటు, దాసులను ఎక్కువ శ్యామవారి అలాంటి వాళ్ళు అలా భావంతో ఇచ్చాడు అన్నమాట. నేను సాయినాథుడికి ఇస్తున్నాను అని భావం తెచ్చాడు. ఇక్కడ నా భావంలో చూపించేశాడు. అంటే సద్గురువు మనం ఏ భావం తీస్తే వాళ్ళ చండనం కూడా అలాగే జరుగుతుంది అనేది మనకి లీలామృతంలో బోల్డ్ ఉదాహరణలు. అలాగే భగవంతు మన దర్శనం ఇచ్చేటప్పుడు కూడా మనం ఉండాల్సింది అంటే అదే అంట. ఏ భావంతో అవగాహన, కృతజ్ఞత చూడాలంటారు. మనం ఒకవేళ లౌకికంగా చూసుకున్నా కూడా, లౌకికంగా అంటే ఏంటి? ఇప్పుడు దానాలు చేస్తాం మనం. ఏదైనా పిల్లలు పట్టలేదనో, పెళ్ళిళ్ళు కాలేదనో, ఉద్యోగం రాలేదనో, ఏదైనా ఒక దోషాలు ఉన్నాయని చెప్పి మనం దానాలు చేస్తాం. అలా ఒకవేళ అధమపక్షంగా దక్షిణని దానంగా తలిచినా కూడా మన దగ్గర తీసుకునేవాడి యొక్క అర్హతను బట్టి మనకు ఆ ఫలితం ఉంటుంది. మన దగ్గర తీసుకునేవాడి యొక్క అర్హతను బట్టి మనకి ఫలితం ఉంటుంది. అదే మన దగ్గర తీసుకునే వాళ్ళు సాయినాథులు లాంటి సమర్థతకు అనుకోండి, దాని ఫలితం కోటానుకోట్లుగా ఉంటుంది. మనం అంటే మనం ఆయనకి ఇచ్చేటప్పుడు బాబాకి ఇచ్చాడు. బాబా లౌకికంగా మన దగ్గర చేతులు సగ్గా నెత్తి మీద కొట్టు కట్టుకుని మన దగ్గరికి బాబానే డైరెక్ట్ గా వచ్చినా కూడా వీళ్ళు ఎలా ఏదో పన్నెండు ఉన్నాం అంటామే తప్ప నిజంగా మన బాబా నేనేనన్నా కూడా మనకు ఆయన మీద మనకి విశ్వాసం ఉండదు. మన విశ్వాసం ఏ పడితే మనకు తెలుసు. ఆయన ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు. అలాంటప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా మాస్టర్ గారు ఏమంటారంటే, నువ్వు దేవుడికి ఇచ్చినా, ఒక పూజారికి ఇచ్చినా, లేదా మన ఇంటి పక్కన ఎవరైనా కష్టంలో ఉన్నవాడికి మనం సాయం చేసినా, ఎవరికి నీ దగ్గర రూపాయి ఏ విధంగా బయటికి వెళ్ళినా కూడా మనకి ఆ వెళ్ళేటప్పుడు మన అవగాహన ఎలా ఉండాలంటే, అది సాయినాథుడికి చేస్తున్నాను, బాబా చేస్తున్నాను అన్నట్లుగా మన అవగాహన ఉంటే అది 1-10 రెట్లుగా మనకు వస్తుంది. అదే బాబా చెప్పాడు. నేను ₹1 ఎవరి దగ్గర దక్షిణగా తీసుకుంటే వాళ్ళకి నేను 10 రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. 10 రెట్లు ఇవ్వడం అంటే రూపాయి తీసుకుని ఆయన 10 రూపాయలు ఇస్తాడని కాదు, మేలు చేస్తాడు. ₹1 మనం ఆయన కనుక దక్షిణగా ఇస్తే 10 రెట్లుగా మేలు జరుగుతుంది మనకి. అది మన గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ మనం జాగ్రత్త ఉండాలి. మళ్ళీ ఇక్కడ మాస్టర్ గారు ఇంకో మాట అంటారంటే, దక్షిణ విషయంలో మనకు ఉండాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనం ₹1 ఇచ్చాం కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన మనకి మేలు చేస్తాడు అని కోరి మళ్ళీ చేయకూడదు. ఒకవేళ అలా జరగదు అనుకోండి, ఏమయ్యా నువ్వు నాకేమో అన్నావు కదా ₹1 తీసుకునే 10 రెట్లు మేలు చేయాలని, మరి నాకేం మేలు జరిగింది, నేను నీకు ఇచ్చాను, నాకేం మేలు చేసావు అని మళ్ళీ అటువంటి భావం ఉండకూడదంట. అసలు మనం చేసేటప్పుడు దక్షిణ ఇచ్చినా, దానం ఇచ్చినా కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ప్రతిఫలాపేక్ష రహితంగా చేయాలంట. మళ్ళీ మనం ఇచ్చే చాలా మంది ఇప్పటికీ చాలా మంది ఉన్నాం. మనం సాయం చేస్తాం ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళు, మనం చుట్టాల వాళ్ళకే చేస్తాం. ఆ చుట్టాల వాళ్ళకి చేస్తాం కదా, రేపు పొద్దున ఎప్పుడైనా వాళ్ళు మనకు కనిపించారు కండి, మన భావం వాళ్ళ మీద ఎలా ఉంటుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కదా. కనిపించగానే ఏమనిపిస్తుంది కదా,
ఫస్ట్ మన కన్ను వాళ్ళ ఎత్తుకునే వాళ్ళ మీద శరీరం ఏం పడుతుంది, వాళ్ళ ఒంటి మీద ఉండే నగరం మీద పడుతుంది. ఏ ఉంగరం ఒక హారం ఏదో పెట్టుకున్నారు, కొంచెం ఏదో బయటకు ఫంక్షన్ కో దేనికో మరీ కేతా కొండకుండా మరీ పరుగు పోతుందని చెప్పి ఏదో ఒకటి రోల్ గోల్డ్ ఇంకోటి వేసుకున్నారు. వాళ్ళు రోల్ గోల్డ్ ఏదో వేసుకున్నారు. వేసుకుంటే మనకి ఏమనిస్తుంది, చూసావా మొన్నటిదాకా కనీసం ఏదో ఇబ్బందుల్లో ఉంటే నన్ను అడిగారు, నేను వాళ్ళకి సాయం చేశాను, ఈ రోజు బ్రహ్మాండంగా మంచి హారాలు మంచి ఉంగరాలు పెట్టుకుని ఒటింగరంగా మనం తిరుగుతున్నారు, నా అప్పు మాత్రం మర్చిపోయారు వీళ్ళు కదా. మన భావం అదే కదా ఉండేది. మన ఎదురుకున్న పడగానే ఫస్ట్ వచ్చేది అదే, వీళ్ళు చక్కగా ఉన్నారు, నా అప్పు మాత్రం మర్చిపోయారు. మన భావం అదే కదా. అదే మాస్టర్ గారు అంటారు, ఏమంటారంటే ఒక్కసారి అది నీ దగ్గర బయటికి వెళ్ళిన తర్వాత నీ భావంలో అది నువ్వు సాయనానికి ఇచ్చాను అనుకున్న తర్వాత ఇంకా అది వచ్చినా రాకపోయినా కూడా ఒకలాగానే ఉండాలంట. ఒకవేళ వాళ్ళు అదృష్టం వచ్చి వెనక్కి ఇస్తే ఇవ్వచ్చు కాక, ఇవ్వకపోతే వాళ్ళని మనం తిట్టుకోకూడదంట. ఒకవేళ తిట్టుకుంటే ఎలా ఉంటుందంట, మళ్ళీ మాస్టర్ గారు చెప్తారు, ఒకవేళ మనం కనుక అది సాయం చేసి వాళ్ళు మర్చిపోయి మన అప్పు తీర్చకపోతే మనం కనుక వాళ్ళని తిట్టుకుంటే ఎలా ఉంటుందంట, మనకి వాళ్ళకి మధ్య ఒక నెగిటివ్ బాండ్ ఏర్పడుతుంది. మనం తిట్టుకోవడం ద్వారా ఆ నెగిటివ్ బాండ్ ఏర్పడడం ద్వారా మళ్ళీ పాపం చెట్టుకుంటుంది. మళ్ళీ ఆ పాపం చెట్టిందంటే మళ్ళీ ఆ పాపం అనిపించడం కోసం మళ్ళీ ఇంకో మనకు జన్మ ఎత్తాలి, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. ఇదంతా మనకు అవసరమా? మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది, పోయింది పని. దీనికే బాబా అంటారు కదా, బాగా మారవాడి గడ్డమ్మ దగ్గర ఏమంటాడు బాబా, నువ్వేమన్నా గడ్డమని నువ్వేమన్నా మరిపించావా, నేల ద్వారా మలిచింది, వర్షం ద్వారా పెరిగింది, ఓ బాబా భగవంతుడు ఓ చేతి ఇస్తాడు, ఇంకో చేతి తీసుకుంటాడులే, సర్దుకుంటుంది లేకో అంటారు కదా. మనం కూడా అంతే, మ్యాక్సిమం సాధ్యం వరకు ఏదైనా ఒక అప్పో సప్పో లేకపోతే ఎవరైనా ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగిపోతే మన భావం అలా ఉండాలి. లేదంటే ఏమవుతుంది, పీకులా వాడు కనిపించే దగ్గరికి నా అప్పివ్వలేదు, నా అప్పివ్వలేదు, నా అప్పివ్వలేదు. వాడు 3 పూట్ల భోజనం చేసినా కూడా మనకి బాధే, వాడు నా అప్పివ్వకుండా వాడు 3 పూట్ల తింటున్నాడు కదా. అంటే దక్షిణ విషయంలో మన దక్షిణ అనవపక్షంగా దానంగా తెలిసినప్పుడు కూడా, మన సహాయం చేసినప్పుడు కూడా మన భావాలు మారకపోతే మనం ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో. చాలా మంది అనుకుంటాం, అసలు ఈ జన్మ గురించి ఎందుకు, మనకి ఈ జన్మ హ్యాపీగా అనుభవించరాదా, హ్యాపీగా మనం బతికేద్దాం, ఎందుకు వచ్చిన జన్మ, ఎవడిస్తున్నాడు, ఎవడు ఆలోచిస్తున్నాడు జన్మల గురించి, పాపాల గురించి, పుణ్యాల గురించి. ఈ రోజు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లు ఉందా లేదా అని చూస్తారు, నా ఇంటి ముందు వెండిగా ఉందా లేదా అని చూస్తాడు, మా ఇల్లు బ్రహ్మాండంగా కోటిస్తుండగా ఒక పాలరాజు కట్టిన ఇల్లు ఉందా లేదా అని ఈ రోజు జన్మ చూస్తున్నారు తప్ప ఇంకేం చూడట్లేదు. నాకు ఎందుకు వచ్చింది ఈ జన్మల గురించి, భావాల గురించి, సద్గురుల గురించి, దక్షిణ గురించి, దానాల గురించి నాకెందుకు అని అనుకుని మనం వదిలేసాం అనుకోండి, వదిలేసేయండి. బాబు అదే కదా, నేను ఒకసారి 2 సార్లు ఈ కర్మని నేను హెచ్చరిస్తాను, తర్వాత నీ కర్మని నేను విడుస్తాను. అప్పుడు ఏమవుతుంది, మనకి భావాలు సరిగ్గా లేకపోతే జన్మ జన్మ జన్మ, ఓ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాపం అనుభవించడం కోసం మళ్ళీ ఇంకో జన్మ వచ్చినాం. ఆ అనిపించే క్రమంలో మళ్ళీ ఇంకొకటి ఓ 4-5 అనిపించే క్రమం మళ్ళీ 100 పోగేసుకుంటాం, మళ్ళీ 100 పోగేసి మళ్ళీ 100 జన్మలు ఎత్తాలి. తెలియకపోతే ఎంతకాలం ఇలా తిరుగుతూనే ఉంటాం. ఏదో జన్మలు ఇలా తెలుసుకున్నాం అనుకోండి, కనీసం కొన్ని జన్మలు తగ్గకపోయినా పర్వాలా, పెరగకుండా చాలు, అవును కదా. తగ్గపోయినా పర్వాలా, పెరగకుండా చాలు. పెరగకుండా చాలంటే మన భావం, మన అవగాహన మారాలన్నమాట. అందుకే అనవపక్షంగా దానంగా తెలిసినా కూడా దక్షిణని మనకి ఇచ్చేటప్పుడు, అది గుళ్ళో పూజారి అయినా సరే, ఇంకోటైనా సరే, పూజా విషయంలో కూడా క్లియర్గా రాస్తారు. వాళ్ళు బతికేదే దాని మీద అన్నప్పుడు వాళ్ళు రోజు ఉదయాన్నే లేవగానే, మనం పొద్దున్న 5 లేవమంటే మనం చేస్తున్నామా, మనకి ఉద్యోగం 9కో 10కో నెల అంటే 9, 7, 8 శుభ్రంగా లేచి కప్పుకో పరిగెత్తుతాం. కానీ వాళ్ళు అలా కాదు కదా, ఉదయాన్నే లేవాలి, నియమం ప్రకారం దేవుడి సేవ చేసుకోవాలి, నియమం ప్రకారం ఆరతులు ఇవ్వాలి, నియమం ప్రకారం నైవేద్యం పెట్టాలి, నియమం ప్రకారం ద్రౌపది నైవేద్యం పెట్టాలి. మరి ఎంత ద్రౌపది నైవేద్యం ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? లోకం అంతా సుఖంగా ఉండాలి, లోక సమస్త సుఖం, అందరూ బాగుండాలని కోరుకుని ఏ దేవుడి దగ్గర పూజ పెడతాడు. మరి అంత లోకం కోసం ఆలోచించే పూజారికి మనం రూపాయించిన మన భావం ఎలా ఉండాలి అనేది ఆలోచించమంటారు. అందుకే ఈ దక్షిణ విషయంలో కూడా అదే అంటారు మాస్టర్ గారు. ఏమంటారంటే, ఆ దక్షిణ ఇచ్చినప్పుడు మన అవగాహన ఎలా ఉందో చూసుకోకపోతే, ఆ దక్షిణ ఇచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి భావాన్ని బట్టి మనకి నెగిటివ్ ఫలితాలు కూడా వస్తాయి. నెగిటివ్ ఫలితాలు వచ్చినా మనకు తెలియదు దీనివల్ల వచ్చిందని, అనుభవించేప్పుడు తెలుస్తుంది, అంతే కదమ్మా. అందుకే నేను ఏమంటానంటే, ఈ భావం సరిగ్గా ఉండాలనేటప్పుడు మనం చెప్తాను మేడం, మనకి ఏ అధ్యయనంలో కూడా అదే చెప్తారు. ఎలా ఎంత సింపుల్ ఉదాహరణలు చెప్తారు. ఎవరు? బాబా విషయంలో, బాబా అధ్యాయంలో. బాబా దక్షిణ అడిగేటప్పుడు
ఎవరిని వచ్చినప్పుడు దక్షిణ అంటారు, లేదా కొంతమందికి దక్షిణ కుక్షిణాన్ని ఇస్తామా అంటారు, లేదా కొంతమంది దగ్గర బలవంతంగా తీసుకుంటారు, కొంతమంది దగ్గర 2 సార్లు ఇచ్చినా మళ్ళీ 3వ సారి అడుగుతారు. ఇలా చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే ఈయన డబ్బుకి ఇచ్చేవాళ్ళు అప్పట్లో అనుకునేవాళ్ళు, ఇప్పుడు అనుకోవడం కూడా చేసే ఉందిలే, 180 తర్వాత అనుకోవడం తప్పేం లేదు, అప్పుడే అనుకునేవాళ్ళు. కానీ ఆయన బాబా ఎవరి దగ్గర దర్శనం తీసుకున్నారో వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక్కసారి వాళ్ళకి మనం కనుక గమనించుంటే వాళ్ళ యొక్క కర్మని ఏ విధంగా తీసేసాడో మనకు అర్థమవుతుంది. ఆయన క్లియర్గా చెప్పేవాడు, ఇల్లు వాకిలే నాకు డబ్బులు ఎందుకు, నాకేమైనా ఇల్లు ఉందా వాకిలు ఉందా, నాకు డబ్బులు ఎందుకు. ఒక దగ్గర 20 రూపాయలు తీసుకున్నాడు బాబా. వాడు వెళ్ళిపోయిన తర్వాత బాబా నువ్వు డబ్బులు ఎందుకు అని చెప్పి నా శ్యామలంటూ అడిగాడు. వాడికి ఉద్యోగం వచ్చినప్పుడు దత్తాత్రేయ స్వామి 10 రూపాయలు మొక్కుకున్నాడు రా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ మొక్కు మర్చిపోయాడు, ఇప్పుడు వాడి జీవితం 750 రూపాయలు. అయినా సరే మొక్కు విషయం గుర్తుంది వాడికి, మొక్కు విషయం గుర్తుంది. అందుకని ఆ దేవుడికి ఉన్న మొక్కుని నేను ఆ 20 రూపాయలు వాడి దగ్గర తీసుకోవడం ద్వారా వాడిని రుణవిముక్తం చేస్తున్నాను, అంతే తప్ప నాకు డబ్బులు ఎందుకు అని చెప్పాడు. అంత చెప్పినా కూడా మనం మారట్లేదు. అలాగే అలాంటి ఉదాహరణ ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి 10 రూపాయలు తీసుకున్నాడు. అలాగే కొంతమందికి ఒక్కోసారి ఆయన చెప్పేటట్టు ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాలు కొన్ని ఉంటాయి, తర్వాత వస్తాయి మనకి. ఒక్కోసారి అంటే ఆయన దర్శనం చేసేటప్పుడు ఒకటి రుణవిముక్తం చేయడం కోసం మన దగ్గర దర్శనం చేసుకోండి. అంటే మనం ఎవరికైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుని మనం మర్చిపోయినప్పుడు మనల్ని ఆ దేవత దగ్గర రుణం చేయడం కోసం తీసుకుంటాడు. రెండవది మనకేమైనా ఆధ్యాత్మికంగా ఆయన ఏమైనా మేలు చేయగలిగితే అప్పుడు డబ్బులు దర్శనం అడుగుతాడు. ప్రభువుని పిల్లలు ఒక భక్తుడు ఉండేవాడు, మనకి పదకి ఉత్సవంగా వస్తుంది. అతని బాబా ఎప్పుడు 2 రూపాయలు అడిగేవాడు. బాబా 2 రూపాయలు అడిగేవాడు, 2 రూపాయలు ఇస్తూ ఉండేవాడు. తర్వాత ఒకసారి అతనికి అర్థమయ్యి బాబా నువ్వు అడిగి నిష్ఠాసభ నేను ఎప్పుడో సమర్పించాను అంటాడు. అరే నువ్వు నిష్ఠాసభ సమర్పిస్తే నువ్వు అసత్యం మా పలుకుతున్నావు, సత్యానికి దూరమైన వాడు భగవంతుడికి దూరం అయినట్లే కదా. సో భగవంతుడి దగ్గరికి అయితే నీకు అసత్యం ఎందుకు అవసరమైంది అంటే నలుగురు కూడా ఎక్కడో అబద్ధం చెప్పాడు అనమాట. ఎక్కడో అబద్ధం చెప్పాడు, దాన్ని ఇక్కడ ఇప్పుడు బాబా తెప్పుడుతున్నాడు అన్నమాట. నువ్వు అక్కడ అబద్ధం చెప్పావు, నువ్వు అబద్ధం చెప్పావు సత్యానికి దూరం అయ్యావు, సత్యానికి దూరం అయ్యావు నాకు కూడా దూరం అయ్యావు అని చెప్పి బాబా అడుగుతున్నాడు అన్నమాట. అట్లా ఇప్పుడు తార్కాడు భార్య ఉంది, ఆవిడ దగ్గర 6 రూపాయలు అడిగాడు. అది విని శ్రీమద్ తార్కాడు భక్తి చదువుతుంది 6 రూపాయలు. బాబా నిన్ను అడిగి దర్శనటానికి వెళ్ళడం మళ్ళీ అంటాడు. ఈవిడ మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా నేను దర్శనకి వెళ్ళడం ప్రయత్నిస్తున్నాను బాబా, నేను పూర్తిగా వెళ్ళలేకపోయినా ప్రయత్నం ఆ బాబా నిలుపు అంటాడు ఆయన. అంటే ఆయన ఆధ్యాత్మికంగా ఎవరికైనా మేలు చేయదలిచి 6 రూపాయలు ఇవ్వు, 11 రూపాయలు ఇవ్వు, 16.5 ఇవ్వు, అట్లాంటి ఉదాహరణ అనమాట. అట్లా ఆయన తీసుకున్న దర్శనం అలా సందర్భానుసారంగా ఉండేది. అట్లాగే ఈ దీక్షిత ఒక భక్తుడు ఉంటాడు, అతను ఏకనాథ భాగవతం చదువుతుంటాడు. అప్పుడే బాబా అతన్ని 16.5 తీసుకురమ్మంటాడు. అతనికి అర్థమవుతుంది బాబా 16.5 అడిగాడంటే ఏదో ఉంది ఇందులో అని. అప్పుడు అతను ఆలోచిస్తాడు. అతను ఏముందంటే త్రికరణాలు 3. త్రికరణాలు అంటే మనస వాచ కర్మణ, ఈ 3. అలాగే ఇంద్రియాలు 10, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. కర్మేంద్రియాలు అంటే చెయ్యి, కాలు, ఇంకా ముక్కు, అలాంటివి ఉన్నాయి, నోరు, అలా 5. జ్ఞానేంద్రియాలు మనకు తెలిసిందే, ఇది. తర్వాత బుద్ధి, అహంకారము, తర్వాత తన ప్రకృతి. ఈ ప్రకృతిలో 2, ఒక తన ప్రకృతి, ఒకనేమో ఈ చుట్టూ ప్రకృతి అని 15 అనుకున్నాడు. ఇంకోటి ఏంటో దైవికాలని మళ్ళీ 10 చదవమన్నాడు బాగా 16 తీసుకున్నాడు. చూస్తే ఏకనాథుడు చిత్తాన్ని ఇంకొక తత్వంగా చూసినట్టు గుర్తిస్తాడు. అంటే ఆయన కోరేడు దశలో ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని మనం చదివే బుక్ లో నువ్వు పట్టుకో అని చెప్పేటట్టుగా ఉంటుంది అనమాట. అట్లా ఇంకో మంచి ఉదాహరణ తీసితే మళ్ళీ చదువుతుంటాడు. అక్కడ ఈ భాగం చదువుతున్నప్పుడు అది ఏమనిపిస్తుందంటే నగలేమో జగత్తుకి, ఈ నగలకి ఆధారమైన బంగారమేమో బ్రహ్మానికి పోలికుంటుంది. ఆ బ్రహ్మమేమో సత్యం అంటారు, ఆ బ్రహ్మం నుంచి వచ్చినటువంటి నగలేమో మిథ్య అంటారు. అప్పుడు అది అర్థం కాదు, ఏంటి బ్రహ్మమేమో బంగారం అంటారు, మళ్ళీ ఆ బ్రహ్మం నుంచి వచ్చింది ఈ జగత్తు మిథ్య అంటారు. దీని పోలికేమో బంగారం నుంచి వచ్చిన నగలు, బంగారం ఏమో ఇచ్చే సత్యం అయితే నగలు అసత్యం ఎట్లా అవుతాయి అని డౌట్ వస్తున్నారు. డౌట్ వచ్చి పీలాడుతుంటాడు ఏంటిది అని. అప్పుడు బాబా అతను 100 రూపాయలు తీసుకుని పంపిస్తారు. 100 రూపాయలు ఇవ్వమంటారు అతను. బాబా 100 రూపాయలు అడిగి ఇందులో ఏదో అర్థం ఉంది మళ్ళీ ఆలోచిస్తాడు. ఏంటంటే బాబా చెప్పేది 100లో ఒకటేమో సత్యమైన బ్రహ్మం, 2 సున్నాలు ఉన్నాయి కదా, 2 సున్నాల్లో ఒకటేమో నామము, ఒకటేమో రూపం. ఒకటేమో సున్నాలేమో నామము, 1 సున్నాలేమో రూపం. ఈ నామరూపాలు ఉన్నటువంటి దానికి ఆధారమైంది 1. ఈ 1 ఉన్నప్పుడే పక్కన ఉండే 2 సున్నాలకి విలువ. ఈ పక్కన 1 తీసేసామనుకోండి, ఈ నామానికి విలువ ఉండదు, పక్కన రూపానికి విలువ ఉండదు. దాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు బాబా చెప్పింది. అతను దేశిత ఎలా చెప్తుందంటే
ఈ వేదాంతము జగత్తు లేదన్నదంట. జగత్తు లేదని అనదు, కాకపోతే ఈ జగత్తుకి ఆధారమైనటువంటి బ్రహ్మ ఉంది, అది సత్యమైంది. దాని నుంచి వచ్చినటువంటి ఈ నామము రూపం నశిస్తాయి, కానీ జగత్తు మాత్రం నశించదు. ఇది బ్రహ్మం మాత్రం నశించదు. ఆ ఒకటి ఏ విధంగా అయితే ఉందో ఆ ఒకటి బ్రహ్మం కాబట్టి ఒకటి శాశ్వతం, పక్కన ఉండే 0 నామరూపాలు అశాశ్వతం. కానీ ఈ రెండు ఆధారపడింది మాత్రం శాశ్వతం, ఒకటి బ్రహ్మం. అది నాకు అర్థమవుతుంది. మనం కూడా డౌట్ వస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి కదా, మైకులా కనిపిస్తుంది, కుర్చీలో కనిపిస్తుంది, రాయిలాగా ఉంటుంది, అన్నంలాగా ఉంటుంది, కానీ జగత్ అంటే విద్య అంటారు కదా. విద్య ఎలా అవుతుంది? అన్ని కనిపిస్తున్నాయి కదా, మనకి టచ్ చేస్తే ఫీల్ అవుతున్నాం కదా, ఎలా అంటే అనుమానం డౌట్ వస్తుంది. ఇదే ఉదాహరణ. దీనికి బేస్ ఏది? అది బ్రహ్మం, అది శాశ్వతం. దాని నుంచి వచ్చే ఈ నామము రూపము అశాశ్వతం. అది చెప్తున్నాడు బాబా 100 తీసుకున్నమాట ద్వారా. అట్లా ఈ అన్ని ఆయన అలాగే ఉంటాయి, ఆయన అన్ని చెప్పేవాడిని కూడా. అలాగే ఇంకో చోటు కూడా రేగే అని ఒక భక్తుడు ఉంటాడు. ఆ రేగే అని ఒక భక్తుడు బాబా దగ్గరికి 100 రూపాయలతో వస్తాడు. 100 రూపాయలతో వస్తే బాబా ఒకసారి 40 రూపాయలు తీసుకుంటారు, ఇంకోసారి 40 రూపాయలు తీసుకుంటారు, ఇంకోసారి 20 రూపాయలు తీసుకుంటారు, మళ్ళీ 40 రూపాయలు అడుగుతారు. అప్పుడు అతని నాకే డబ్బులు లేవంటాడు. ఎవరి దగ్గర నా అప్పు తీసుకుని నాకు ఇవ్వ అంటారు. అంటే ముందు రేగే శ్యామ దగ్గరికి వెళ్తాడు. 40 రూపాయలు కావాలంటారు బాబా, నా దగ్గర 100 రూపాయలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన వెంటనే అడుగుతున్నాడు, మళ్ళీ ఇంటికి తీసుకుని నాకు సమయం లేదు, నాకు 40 రూపాయలు ఇవ్వమంటాడు. అంటే శ్యామ అంటాడు, బాబా దృష్టిలో డబ్బుకి ఎంత విలువ ఉందో నీకు తెలుసు. ఆయన అడిగేది 40 రూపాయలు కాదు, నిన్నేదో ఆయన ఆధ్యాత్మిక రహస్యాన్ని ఒక సూత్రాన్ని నీకు తెలియపరుస్తున్నాడు. 40 రూపాయలు ఆయన అడిగే డబ్బులు కాదు. ఏంటంటే మనసు, బుద్ధి, అహంకారం ఇవి ఉన్నాయి కదా, ఆ కాలం అడుగుతున్నాడు ఆయన. నేను 40 రూపాయలు నాకు ఎలాగో లేవు, నేను పడిపోతున్నా ఆయన తెలుసు, నా నమస్కారాలు చెప్పాను, నా 40 రూపాయలు నేను ఇవ్వలేను అంటాడు. సరే, ఈ విషయం మళ్ళీ శ్యామ దగ్గరికి మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర డబ్బులు లేవంట, ఆయన నమస్కారాలు చెప్పాడు, ఆయన 40 రూపాయలు మనసు, బుద్ధి, చిత్తము, కాలం అని చెప్పాడు, ఇది బాబా అని చెప్పి రేగేలు చెప్తాడు. సరే, నువ్వు మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడిగి అంటాడు. నానాచంద్ర దగ్గరికి వెళ్ళి అడిగి అంటాడు. నా దగ్గర ఏమంటాడు, బాబా దర్శనం అడిగినప్పుడు మన దగ్గర లేకపోవడం మన యొక్క తప్పేది. ఎప్పుడైనా మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఉండాలి అని అడుగుతున్నప్పుడు బాబా లాంటి సమస్య దూరికి మన డబ్బులు ఆయన దర్శనం ఇవ్వలేకపోతాం, అది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను అందుకే కొంత డబ్బు కాపర్గాంలో పెట్టుకుంటాను, బాబా అడిగినప్పుడు మళ్ళీ కాపర్గా తెప్పించి ఇస్తానంటాడు. సరే, అడిగినప్పుడు ఇతను మళ్ళీ అలా అన్నాడంటే, సరే బాబా నానాచంద్రకి పిల్లలు అంటాడు. నానాచంద్రకి పిలిచి డబ్బులు అంటారు. తన దగ్గర డబ్బులన్నీ అయిపోతాయి. మళ్ళీ డబ్బులు పెడతారు. ఈ లోపల కాపర్గా అడిగే లోపల మళ్ళీ బాబా డబ్బులు ఇవ్వమంటారు. అప్పుడు అది అర్థమవుతుంది, ఈయన కావాలని నన్ను కాపర్గా తెచ్చే లోపల డబ్బులు పెడుతున్నాడు. అంటే దక్షిణ ఇచ్చేటప్పుడు విషయంలో మన యొక్క అవగాహనని బాబా గమనిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర కాపర్గా డబ్బులు ఉన్నాయని ఆయన తెలుసు, నువ్వు ఎందుకంటే అతను చెప్పిన సమాధానమో తెలుసు. నాకు డబ్బులు లేకపోతే కాపర్గా కొంచెం నిల్వ పెట్టుకుంటాను, ఆయన అడిగినప్పుడు నిల్వ తెప్పించుకుని నేను ఇస్తాను అని చెప్పి తెలివిగా మాట్లాడుతున్నాను నానాచంద్ర గారు. భగవంతుడి దగ్గర మనం ఉపయోగించాల్సిన యుక్తి కాదు కదా, భావం ప్రధానం, అది చెప్తున్నాడు అనమాట. అలాంటి ఉదాహరణలన్నీ కూడా బాబా దర్శనంలోనే ఉంటాయి. ఇప్పుడు చివరికి ఈ విషయంలో దక్షిణ విషయంలో బాబా దగ్గర మాస్టర్ గారు చెప్పేది కూడా అదే. ఈ లీల అంటే ఎన్ని లీల